కొద్దిసేపటి క్రితం జనసేన అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడారు హైదరాబాద్లో ఆయన నివాసం దగ్గర. ఆ ప్రెస్ మీట్ గురించి నేను మళ్ళీ ఎక్కువగా చెప్పడం కాదు, కానీ అందరూ ఫాలో అయ్యే ఉంటారు. ఆ పాయింట్స్ కూడా మా వాళ్ళు వేస్తారు, సైడ్కి చూడొచ్చు. ఇదంతా ఏంటంటే బేసిక్గా పవన్ కళ్యాణ్ హైదరాబాద్కి రావద్దు లేదా హైదరాబాద్లో సభ పెట్టొద్దు అనే విమర్శలు, లేకపోతే హెచ్చరికలు, లేకపోతే ప్రభుత్వం అనుమతించకపోవడం, పవన్ కళ్యాణ్ పైన కొంతమంది వ్యక్తిగత దూషణలకు దిగడము, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. గడిచిన 4-5 రోజులుగా చూస్తూనే ఉన్నాం. అవి ఎందుకు వచ్చాయి ఏంటి అనేది దానికి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన కామెంట్స్ దగ్గర మొదలైంది ఈ వివాదం రాజుకున్నది. అక్కడ ఒక రకంగా ఆయనే రాజేశాడు ఆ వివాదాన్ని. ఆ తర్వాత సహజంగానే పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, నాగేశ్వర్ మాటల్ని ఖండించడము, ఆ ఖండించే క్రమంలో కొద్దిగా హీటెడ్ ఇటువంటి రావడం, 2-3 చోట్ల జనసేన కార్యకర్తల కంప్లైంట్లు ఇవ్వడము పోలీస్ స్టేషన్స్లో, వాళ్ళు అక్కడ కేసులు పెట్టడం, ఇవన్నీ అయినాయి. జనసేన మరో నాయకుడు మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా నాగేశ్వర్ అంటే మాకు అందరికీ గౌరవం, ఆయన మాటలు ఉపసంహరించుకుంటే మంచిది అని కూడా ఆయన కూడా అన్నారు. సరే, మంచిగా చెడో కానీ మొత్తం మీద నాగేశ్వర్ కూడా ఆ మాటలకి ప్రతిస్పందనగా నేను నా మాటల్ని బేషరతుగా విత్డ్రా చేసుకుంటున్నానని ఆయన కూడా అన్నాడు. అందరం ఏమనుకుంటాం, వివాదం ముగిసిపోయింది అనుకుంటాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అక్కడ కేసులు వద్దని చెప్పి పవన్ కళ్యాణే స్వయంగా చెప్పారు. కానీ అంతటితో ఆగల. నాగేశ్వర్ని అంటారా, నాగేశ్వర్ మీద దాడి చేస్తారా అనేది నాగేశ్వర్ గారిని వకాలు తప్పుచుకున్న కొంతమంది తెలంగాణ వాదులు, తెలంగాణకు సంబంధించిన కొంతమంది రాజకీయ నాయకులు, లేకపోతే ఇతర వాళ్ళు కొంతమంది దాని మీద ఇష్యూ చేశారు. విత్డ్రా చేసుకున్నాను, వివాదం వద్దనుకున్నాం కదా అని అన్న నాగేశ్వర్ ఊరుకున్నాడా అంటే లేదు, ఆయన మళ్ళీ ఆయనతో కలిసి గొంతు కలిపాడు. ఇది అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. కంటిన్యూ అవుతూ వచ్చేవరకు ఇక్కడ దాకా వచ్చింది వాళ్ళు. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ తెలంగాణలో నవనిర్మాణ సభ అనేది ఒకటి పెట్టుకున్నాడు. బహుశా ఈ రోజు కాకుండా ఇంకో రోజు పెట్టుకొని ఉంటే ఈ ఇష్యూ వచ్చి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఒకటి, రెండవది పవన్ కళ్యాణ్ వర్సెస్ తెలంగాణ యాక్టివిస్ట్ అనే యాంగిల్లో ఒక రిఫ్ట్ నడుస్తుంది గడిచిన వారం రోజులుగా. నడుస్తున్న క్రమంలో ఆయన ఇవాళ కాకుండా రేపో ఎల్లుండో ఇంకో రోజు పెట్టుకుంటే ఇష్యూ ఉండకపోనేమో. మరి వాళ్ళు కావాలని పెట్టారా, యాక్సిడెంటల్గా పెట్టుకున్నారో తెలియదు, కానీ పెట్టారు. దానికి నిన్న టీఆర్ఎస్ నేత అధ్యక్షురాలు, టీఆర్ఎస్ అంటే తెలంగాణ రక్షణ సేన, ఆమె ప్రెస్ మీట్ పెట్టారు, లేకపోతే ఇంకేదో రౌండ్ టేబుల్ అని అదని సమ్ ప్రోగ్రామ్ ఏదో చేశారు. చేసి ప్రభుత్వం ఈ సభకు అనుమతి ఇవ్వద్దు అని చెప్పి వాళ్ళు అనడము, మొత్తం మీద ప్రభుత్వం అనుమతించలేదు. ఆ క్రమంలో సభకు అనుమతి ఇవ్వలేదు కాబట్టి తను ప్రెస్ మీట్ పెట్టారు. పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లియర్ కట్గా తను చెప్పదలుచుకున్నది చెప్పారు. పవన్ కళ్యాణ్ మాటల్ని బీఆర్ఎస్ పార్టీ స్వాగతించింది, అలాగే బీజేపీ స్వాగతించింది. వ్యతిరేకించింది ఎవరు అని అంటే కాంగ్రెస్. ఎందుకంటే ఈ మొత్తం జరుగుతున్న క్రమంలో బీఆర్ఎస్ బీజేపీ ఒక సైడ్ అయిపోయినట్టయితే, అంటే కలిసి కూడబలుకుని కాకపోవచ్చు, ఈ ఆర్గ్యుమెంట్స్లో ఒక ఆర్గ్యుమెంట్ తీసుకుంటే తాను తెలంగాణ ఛాంపియన్ అవ్వాలనుకుంటుందో ఏమో తెలియదు, కానీ కొద్దిగా అతిగా స్పందించినట్టు కనపడుతుంది కాంగ్రెస్ పార్టీ. నిజానికి అంత అవసరం లేదేమో. సో ఈ మొత్తం, ఎందుకంటే రాజ్యాంగం పట్టుకు తిరిగే రాహుల్ గాంధీ గారి పార్టీ ఒక పార్టీ సభ పెట్టుకుంటానంటే అనుమతించకపోవడం అనేది
కొంచెం అతిగా స్పందించడమే. సో ఈ నేపథ్యంలో అసలు ఎందుకు ఇదంతా జరుగుతోంది? బీఆర్ఎస్ ఎందుకు మౌనంగా ఉంది? కాంగ్రెస్ ఎందుకు అతిగా స్పందించింది? ఇదంతా మేధావుల అత్యుత్సాహం వల్ల వచ్చిన వ్యవహారమా, లేకపోతే రాజకీయ నాయకులు గతంలో కానీ ఇప్పుడు కానీ ఆంధ్ర వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళ వాచారత్వమా? అంటే ఓవర్గా మాట్లాడడం, పదాలు జారడం, నోరు జారడం, ఇటువంటివన్నీ వీటి వల్ల వచ్చిందా ఈ వివాదం అనేది ఒక బేసిక్. ఇది నిజానికి తెలంగాణ ఏర్పాటై 12 ఏళ్ళు అయింది. 12 ఏళ్ల తర్వాత, అది కూడా ఆవిర్భావ దినోత్సవం నాడు ఇలాంటి చర్చ, ఇలాంటి గొడవలు జరగడము, ఇలాంటి చర్చలు పెట్టుకోవాల్సిన పరిస్థితి రావడము దురదృష్టకరమైన పరిస్థితి. 12 ఏళ్లలో మనం ఏం సాధించాం, తెలంగాణ ఎంత పురోభివృద్ధి సాధించింది, ఇది మాట్లాడుకోవాల్సింది పోయి ఇది మాట్లాడుకునే పరిస్థితి వచ్చిందంటే మరి అది అందరూ ఆలోచించుకోవాల్సిన చర్చ. సో ఈ అంశంలో చర్చలో మనతో పాల్గొంటున్నారు తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ నాయకులు ఇస్మాయిల్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు విఠల్ గారు, తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ విఠల్ గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శాసనమండలి సభ్యులు డాక్టర్ అద్దంకి దయాకర్ గారు, అలాగే జనసేన నాయకులు ఆర్కే నాయుడు గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. వాట్ గెస్ట్ ప్యానలిస్ట్ జాయిన్ అయ్యారు. అయితే ఈ రియాక్షన్స్ ఒకసారి చూద్దాము. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల మీద బీఆర్ఎస్ అండ్ బీజేపీ స్వాగతించింది. కాంగ్రెస్ కొన్ని అభ్యంతరాలు కాదు, కొంచెం వాళ్ళు గట్టిగానే రియాక్ట్ అవుతున్నారు. ఎందుకు అనేది చూద్దాం. ముందైతే బీఆర్ఎస్ నుంచి జగదీష్ రెడ్డి గారు మాట్లాడారు, మాజీ మంత్రి ఎమ్మెల్యే. పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్, ప్రజా సమస్యలు దారి మళ్లించేందుకే ప్రయత్నం, పవన్ సభకు కాంగ్రెస్ ఆంక్షలు పెట్టడం ఏంటి, తెలంగాణలో ఓ డ్రామా నడుస్తోంది, రాష్ట్రంలో తిరగకుండా ఎవరు ఆపలేరు, పవన్ బాధ్యతాయుత పదవిలో ఉన్నారు, జాగ్రత్తగా మాట్లాడాలి. ఇవన్నీ పవన్ కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకాలు. గతంలోనూ తెలంగాణలో పవన్ పోటీ చేశారు, భవిష్యత్తులోనూ పవన్ పోటీ చేయొచ్చు అనేది బీఆర్ఎస్ రియాక్షన్. అంటే మోరార్లెస్ ఎవరు ఎక్కడైనా తిరిగే అవకాశం ఉంది, ఎవరు ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చు, ఆంక్షలు పెట్టడం ఏంటి అనేది ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన స్పందన. ఇక బీజేపీ వైపు నుంచి పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు కూడా మాట్లాడారు. ఎన్డీఏలో జనసేన భాగస్వామి, జనసేన పవన్ కళ్యాణ్ అంటే మాకు గౌరవం, జనసేన సభకు కాంగ్రెస్ అనుమతించకపోవడం అప్రజాస్వామికం, ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభ పెట్టుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ అక్బరుద్దీన్కి నిర్మల్లో బోధనలో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకైతే అనుమతిస్తారా, కాంగ్రెస్ పార్టీ జనసేన సభకు అనుమతి ఇవ్వకపోవడం అప్రజాస్వామికం, కాంగ్రెస్ పార్టీ యొక్క ఎమర్జెన్సీ మైండ్ సెట్కి ఇది నిదర్శనం, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఎన్డీఏగా తప్పుపడుతున్నాం బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. అలాగే బీజేపీ ఎంపీ రఘునందన్ స్టేట్మెంట్స్ కొంచెం గట్టిగా ఉన్నాయి. పవన్ ప్రెస్ మీట్ పెడితే తెలంగాణ సీఎంకి వచ్చిన ఇబ్బంది ఏంటి, అభ్యంతరం ఏంటి, రేవంత్ ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రెస్ మీట్ పెట్టరా, పక్క రాష్ట్రం వాళ్ళు ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టరా, గతంలో కేసీఆర్ కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళి సభలు పెట్టారు, ఏపీ డిప్యూటీ సీఎం సభ పెడితే కాంగ్రెస్ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు, ఎవరి ఉనికి ఎవరికీ ప్రమాదం కాదు, ప్రజలు ఆశీర్వదిస్తే అధికారంలో ఉంటారు. ఇవి ఆ పార్టీల నుంచి వచ్చిన స్పందన. ఇక పొన్నం ప్రభాకర్ గారు కాంగ్రెస్ వైపు నుంచి మంత్రి, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు పొన్నం కౌంటర్, తెలంగాణ బరాబర్ మా అయ్యే జాగీరే, ఈ ప్రాంతం మా తండ్రి తాతల జాగీరు, తెలుగు రాష్ట్రాలు ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసి ఉండాలని కోరుకున్నాం, తెలంగాణకు పవన్ ఎప్పుడైనా మద్దతు ఇచ్చారా, తెలంగాణ అమరవీరులకు ఏనాడైనా అండగా నిలిచారా, పవన్ కళ్యాణ్ తెలంగాణకు వచ్చి చేసేది ఏముంది, బీజేపీ నేతలు పవన్కు సరిగా స్క్రిప్ట్ ఇచ్చినట్లేరు, పవన్ కళ్యాణ్ నువ్వు కూడా కాంట్రాక్టులు చేసుకో, పవన్తో బీజేపీ మాట్లాడించింది,
పేమెంట్ తీసుకుని రాజకీయాలు మాట్లాడితే ఊరుకోం. ఆయన రాజకీయ నాయకుడు, ఓ పార్టీ అధ్యక్షుడు, రాజకీయాలు మాట్లాడకపోతే బదిలీ చేసుకుంటాడా? తెలంగాణ వాళ్ళని వేర్పాటు వాదంటే ఊరుకోం. స్వాతంత్రం కోసం పోరాడిన పార్టీ మాది. 125 ఏళ్ళు అయిపోయింది. రైట్, ఓకే. ఎనీవే, సో ఇది మొత్తంగా చూసినప్పుడు వచ్చిన రియాక్షన్స్. దయాకర్ గారు నమస్తే. మ్యూట్లో ఉంది సోదరా, మ్యూట్లో ఉంది. అది మ్యూట్లో ఉంది, నువ్వు కారులో ఉన్నావు. మ్యూట్ లో లేదే, మరి ఏమన్నా మ్యూట్ నా నోరు నొక్కేసిందా? మీదే అధికారం, మీరే గొంతు నొక్కేస్తారు. మిమ్మల్ని ఎవరు నొక్కేస్తాడు? పైగా కారులో ఉన్నావు. కాదు, ఇప్పటికైనా వినబడుతుందా? వినబడుతుంది. సో ఇది పరిస్థితి. అంటే బీజేపీ, బీఆర్ఎస్ వీళ్ళు స్వాగతించారు. బీఆర్ఎస్ మరీ డైరెక్ట్ గా కాకపోయినా ఎవరికైనా స్వేచ్ఛ ఉంటుంది అనేది ఒక పాయింట్. విన్నారు కదా, నేను చదివాను, మళ్ళీ ఎందుకులే, కానీ టైం తక్కువ ఉంటుంది. సో ఓవరాల్ గా చూసినప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడినది కానీ ఈ వారం రోజుల వ్యవహారం చూసినప్పుడు మీరు అనుమతి ఇవ్వకుండా ఆంక్షలు పెట్టాల్సిన సందర్భం కానీ అవసరం కానీ ఉందా ఇవాళ? ఇప్పుడు సరే, నేను కార్లో ఉన్నందుకు ఆబ్జెక్షన్ చెప్తున్నావు, కానీ ఇలా మా చిన్ను గాని బర్త్డే ఎటు పోతున్నాం, ఇలా పొలిటికల్ ఇంత ప్రయారిటీ ఉంది కాబట్టి నీ లైవ్ ను కాదనలేక నేను నిన్ను గౌరవించి ఏబిఎన్ గౌరవించి వచ్చిన మిత్రమా. తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎవ్వరు కూడా దాన్ని ఆక్షేపించరు. ఎందుకంటే భారత రాజ్యాంగము ఇక్కడ మాత్రమే మీరు రాజకీయాలు చేసుకోవాలి, ఇక్కడనే మీరు ఉండాలని చెప్పడానికి ఎవరిని నిర్దేశించదు. భారత పౌరులు ఎవరికైనా సరే భారతదేశంలో ఎక్కడైనా రాజకీయాలు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ కండిషన్స్ ఎందుకు వచ్చినాయి అంటే, వాళ్ళిద్దరూ, ఒక వర్గం ఏమో పవన్ కళ్యాణ్ గారి మీద వ్యతిరేకంగా మాట్లాడుతుంది, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ ఇక్కడ పార్టీ నాయకులు కానీ వాళ్ళ మీద విరుచుకపడుతున్నారు. వీళ్ళు ఆంధ్రాకు ప్రాతినిధ్యం కాదు, వాళ్ళు తెలంగాణకు ప్రాతినిధ్యం కాదు, మనం అందరం భారతదేశానికి ప్రాతినిధ్యం. సో కానీ ఈ రప్చర్ క్రియేట్ అయ్యేటప్పుడు ప్రభుత్వము బాధ్యతాయుతంగా కొట్టుకోండి అని పర్మిషన్స్ ఇస్తుందా? మీరు అటు ఉండండి, మీరు ఇటు ఉండండి. సరే, నేనంటే వీళ్ళు ఇంటెన్షన్తో ఇచ్చిన, మరి హైకోర్టు వారి దగ్గర ఎన్నిసార్లు ఎంతమంది పర్మిషన్స్ తెచ్చుకొని మీటింగ్లు పెట్టుకోలేదు? ప్రభుత్వం పోలీసు ఇవ్వకపోతే కోర్టుకు పోతే కోర్టు వారు కూడా తిరస్కరించారు కదా. కాబట్టి ఇక్కడ జరుగుతున్న దాంట్లో తదనంతరం మనోడు ప్రెస్ మీట్ పెట్టిన దాంట్లో ఉద్దేశాలు అర్థమవుతున్నాయి. ఎందుకు ఉద్దేశపూర్వకంగా ఒకరి మీద టార్గెట్ చేస్తే ఏమవుతుంది? రేపు ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది, శాంతి పద్ధతిలో సమస్య వస్తే మీరేమంటారు? ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది గిల్లి గజ్జాలు ఉన్నప్పుడు కొట్టాడుకుంటేప్పుడు అనారా? కాబట్టి ఈ పరిస్థితిని అర్థం చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరు? ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. మనకు తెలుగు రాజకీయాల్లో గతంలో ఒక 10-15 సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తి. బాధ్యతాయుతంగా ఉంటాడు, ఉండాలి, ఉన్నాడు అనుకుందాం. కానీ రప్చర్ క్రియేట్ చేయడానికి కారణం ఏంటి? ఇలా జూన్ 2 అంటే తెలంగాణ ప్రజలందరూ కూడా సంబురాలు జరుపుకునే రోజు. అమరవీరులను యాద్ చేసుకుంటాం, బాధపడతాం, తెలంగాణ వచ్చినందుకు సంతోషపడతాం. కానీ వాళ్ళు ఇక్కడ ఏమైంది? రాజకీయ రచ్చ అయింది. దీనికి కారణం నేను పవన్ కళ్యాణ్ అంటలే, బీజేపీ పెడుతున్న చిచ్చు ఇది. బీజేపీ మంగళం మీద పడిందని మరి ఎందుకు సర్ది చేసినప్పుడు వచ్చిన మోదీ ఇక్కడికి వచ్చి అమరవీరుల కాడికి పోయిందా మోదీ ఎప్పుడన్నా? చెప్పాలి, అది బీజేపీ పెట్టిన చిచ్చా పవన్ కళ్యాణ్. ఆయన ఇంకా విఠల్ గారు కూడా చెప్పలేరు, ఎందుకంటే ఆయన సగటు తెలంగాణ ఉద్యమకారుడు కాబట్టి చెప్పలేడు. ఎందుకు చెప్పలేడు? ఉద్యమకారులు చెప్పలేరు అది, ఎందుకంటే ఉద్యమకారుడు అయితే వాయిస్ ఉండదా? మరి బీజేపీ నాయకుడు కదా వారు. ఇప్పుడు అడుగుతా అదే ఒక్క నిమిషం ఆగు. ఇది బీజేపీ పెట్టిన చిచ్చా విఠల్ గారు? మా దయాకర్ సరే, ఒక మాట ముందు తెలంగాణ ప్రజలందరికీ ఏబిఎన్ ద్వారా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మర్చిపోతున్నాం. అమరులకు నివాళులు అర్పిస్తూ పొద్దున్న నుంచి చెప్తున్నారు, చెప్పాలి, మీ అవకాశం వచ్చింది కాబట్టి. సో నిజానికి రేవంత్ రెడ్డి గారు, మా దయాకర్ అన్న కూడా పవన్ చూసి భయపడుతున్నారు అనిపిస్తుంది. ఎందుకు భయపడుతున్నారో, దేనికోసం భయపడుతున్నారో అర్థం కావట్లేదు. ఆయన సభ పెట్టుకునే, ఆయన ఏదో ఈ సంధ్యా థియేటర్ గీనే పక్కనే సంధ్యా ఫంక్షన్ హాల్లో 2000 మందితో సభ పెట్టుకుంటుంది. సభ పెట్టుకుని ఆయన కూడా తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడతాడా? మీరు అన్నారు కాబట్టి నేను చిన్న ఇంటరప్షన్.
వీళ్ళు పర్మిషన్ ఇచ్చి ఉంటే అది ఇన్ కెమెరా మీటింగ్, అది ఎగ్జాక్ట్లీ అలా కార్యకర్తలతో మాట్లాడుకుని ఆయన దారిని ఆయన వెళ్ళేవారు. ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి అది మరి ఓ రకంగా పవన్ ని సరే మా ఇండియా బాయ్స్ అయినా వాళ్ళే హీరోని చేస్తున్నారు, హీరోనే సినిమాలో హీరో. తెలంగాణలో కూడా హీరో అయిపోయింది. పొలిటికల్ రేవంత్ రెడ్డి పరోక్షంగా సహకరిస్తుంది. కవిత గారు, రేవంత్ రెడ్డి గారు, ప్రభుత్వము అందరు కలిసి తెలంగాణలో సభ పెట్టాను. ఆయన పేరే తెలంగాణ పునర్నిర్మాణమే పెట్టుకున్నారు. ఏం మాట్లాడతాడు? తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడతాడా? ఆ సభ పెట్టుకొని అమరులకు నివాళులు అర్పిస్తూ తెలంగాణ తల్లికి దండాలు పెడుతూ ఏదో ఆయన భాషలో ఆయన చెప్పుకుంటుండే కదా. ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏముంది? పోయి మళ్ళీ మా మీద వాడు మా దయాకర్ అన్న మేము సభ వద్దన్నామా, ఆయన పెట్టమన్నామా? భారతీయ పార్టీ తెలంగాణలో కాదు, నిజానికి ఆయన మేము కలిసి పోటీ చేయలే. మొన్న ఎలక్షన్స్ లో కూడా ఆయన విడిగా పోటీ చేశాడు, బీజేపీ విడిగా పోటీ చేసింది. తెలంగాణ వరకు ఆయన జనసేననే. అవును. ఇవాళ ఎందుకు ఆయన హీరో చేస్తున్నారు? హీరో ఎందుకు చేస్తున్నారు? బహుశా ఇప్పుడు ఎవరెవరితో కుమ్మక్కారో నాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు ఒక భయం అంటే దయాకర్ అని చెప్పాలి, తెలంగాణ సెంటిమెంట్ ని కవితమ్మ వాడుకుంటుందో బీఆర్ఎస్ వాడుకుంటుందని ఆ తెలంగాణ సెంటిమెంట్ రేవంత్ రెడ్డి గారు ఇంకొద్ది ఎక్కువ వాడుకోవడానికి ప్రయత్నం చేసినట్టు అనిపిస్తా ఉంది. ఆ సెంటిమెంట్ ని ఇంకా 12 ఏళ్ళు అయిందన్న వెంకటకృష్ణ, మీరు తెలంగాణ 25 ఏళ్ళ నుంచి చూస్తున్నారు మీరు రాజకీయాలు. తెలంగాణ ఉద్యమంలో మీరు మమేకమై పనిచేశారు. 12 ఏళ్ల తర్వాత ఇంకా తెలంగాణ సెంటిమెంట్ ఎక్కడైనా ప్రజలు మాట్లాడుకుంటున్నారన్న? అందరు కలిసి అన్నట్టే ఉంది. వారం రోజులు కలిసిపోయారన్నా. ఆంధ్ర ప్రాంత ప్రజలు ఇక్కడ విద్యా సంస్థలు నడుపుకుంటున్నారు, నడుపుకోవచ్చు. శ్రీ చైతన్య నారాయణ అనేక వైద్య సంస్థలు, హాస్పిటల్స్ ఇక్కడ ఉన్నాయి, పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. మొత్తం 90% కాంట్రాక్టర్లు ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణలో కాంట్రాక్టులు కట్టుకోవచ్చు, ప్రాజెక్టులు కట్టుకోవచ్చు, వ్యాపారాలు ఉంటుంది. ప్రజలకు ఏ సంబంధం లేదు. ఒక్క రాజకీయాలకు వచ్చేసరికి సెంటిమెంట్ ఎందుకు అడ్డు వస్తుంది? ఆర్టికల్ 19 అవసరం కాబట్టి. ఆర్టికల్ 19 ఆఫ్ కాన్స్టిట్యూషన్ మా అంబేద్కర్ గారు రాసినట్టు గొప్ప రాజకీయం మా రాహుల్ గాంధీ గారు సంఖలో పెట్టుకొని ఆయన వాయినాళ్ళు వచ్చి పొడి చేయొచ్చు. ఇవాళ ఆర్టికల్ 19 ఏం చెప్తా ఉంది? కన్యాకుమారి వరకు ఎవరైనా ఎక్కడైనా ఏ వ్యాపారం అయినా చేసుకోవచ్చు, ఏదైనా అంటే ప్రజాస్వామ్య ఏదైనా మాట్లాడవచ్చు, ఎక్కడైనా పోటీ చేయొచ్చు. వెసులుబాటు ఉంది కాబట్టి వాయనాడు కొట్టి ఫోన్ చేసి మా ఎంపీ ప్రియాంక ఇవి ఉంటాయి చిన్న చిన్న అన్నా పోటీ చేసి ప్రజలు ఓడించని. ఒకవేళ ఇవాళ అది ప్రజలకు నచ్చదు, సినిమా ఫ్లాప్ అయింది కదా. పవన్ కళ్యాణ్ ఇవాళ మాట్లాడి బరాబర్ పోటీ చేస్తా అంటుంటే చెయ్యని అండి. ఆయనతోటి ఇష్టం ఉంటే వేస్తారు తెలంగాణ ప్రజలు, లేకపోతే ఓడగొడతారు. రాద్ధాంతం ఎందుకు? తెలంగాణ నచ్చకపోతే పవన్ కళ్యాణ్ అయినా, చిరంజీవి అయినా, బాలకృష్ణ అయినా సినిమా నచ్చకపోతే జనం చూడాలి, ఫ్లాప్ అవుతుంది, అంతే సింపుల్. ఉంటే పార్టీ వద్దని కూడా జనం ఓట్లేరు. మన బీఆర్ఎస్ వద్దనుకున్నారు, కాంగ్రెస్ కు ఓట్లు వేశారు. రేపు ఇది ఏది వద్దు కొత్తది కావాలనుకుంటే బీజేపీకి వేస్తారేమో చెప్పలేము కదా. కవిత గారు అంటున్నారు నేనే సింగిల్ గా సీఎం అయిపోతా అని, చెప్పలేము జనం కోరుకుంటే. రైట్. విఠల్ గారు గుడ్ ఈవినింగ్. నమస్కారం. బాగున్నాను థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మీకు, అక్కడున్న మా విట్లన్నకి, అద్దెకి దయాకర్ ప్రజలందరికీ. రైట్. ఒక్క నిమిషము, ఒకసారి మనం ఆర్కే నాయుడుతో మాట్లాడదాము ఇవాళ జరిగిన సభకు సంబంధించి. ఆర్కే గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. యా, ఇప్పుడు ఇన్వైటింగ్ మీ హియర్. అందరికి పెద్దలందరి క్లబ్ లో నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. పెద్దలు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే వెరీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ పాయింట్, ఇవాళ మీరు పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీ తెలంగాణ శాఖ పెట్టుకున్న కార్యక్రమం అది ఇన్ కెమెరా, మీ సాధకులతోనూ మీ వాళ్ళతోనూ ఆయన మాట్లాడతా, తర్వాత మాకేమన్నా వీడియోలు పంపించేవాళ్ళేమో, అంతేనా? అది ఇప్పుడు అది ప్రెస్ మీట్ దాకా వెళ్ళిపోయింది, ఓపెన్ అయిపోయింది. గంటన్నర సేపు క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కూడా నడిచింది. సో ఓవరాల్ గా ఈ జరిగిన ఈ పరిణామాలని, గడిచిన వారం రోజులుగా జరిగిన పరిణామాలని కానీ, ఇవాళ జరిగిన పరిణామాన్ని కానీ జనసేన తెలంగాణ శాఖ ఎలా విశ్లేషించుకుంటోంది? ఫస్ట్ థింగ్ సార్, యాక్చువల్ గా ఒకటి అంటే జెన్యున్ గా మీతో షేర్ చేసుకోవాల్సింది ఉండేది. ఎందుకంటే పోయిన లాస్ట్ 23rd కి అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఇలాగే ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. మేము అందరం వెళ్ళాము. ఇది యాక్చువల్ గా మేము ఒక 10 days ముందు June 2nd ఎవరైతే మనము 1,00,000 పైగా మెంబర్షిప్ చేశారు కదా, మన సాధకులను ఇక్కడ ఒక చిన్న
సన్మానించుకొని వాళ్ళకి భోజనం పెట్టేసి ఒక క్యాడర్ను ఉత్తేజపరిచేలా ఒక కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు లేరు. మేము చాలా రోజుల నుంచి ఇన్వైట్ చేస్తున్నప్పుడు మొన్న ఈ మధ్యన యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే మన కోసం కష్టపడ్డ కార్యకర్తలను కష్టం కలుస్తా అని అన్న తర్వాత నుంచి తెలియకుండానే యాదృచ్ఛికంగానే నాగేశ్వరరావు గారిది ఈ పరిణామాలు, తర్వాత మిగతా రౌండ్ టేబుల్ సమావేశాలు, ఇది అలా పెరుగుకుంటూ తారాస్థాయికి వెళ్ళింది. ప్రాబ్లం ఏంటంటే 2000 మందితో సన్మానించుకునే క్రమంలో పర్మిషన్ రాకపోవడం అనేది మాకు ఇప్పటికీ మేము దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతాం. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఎవరు ఇప్పుడు అందరికీ అక్కడ అందరు పెద్దలందరూ ఉన్నారు. ఎవరైనా ఏ పార్టీ అయినా ఎక్కడి నుంచో వచ్చి అయినా సరే పోటీ చేసుకుని సభలు నిర్వహించుకునే అధికారం ఉంది. అలాంటిది ఇది బహిరంగ సభ కాదు, హక్కు ఉంది. ఇప్పుడు ఇది బహిరంగ సభ కూడా కాదు, అది సెక్యూర్డ్ ప్లేస్. మాకి సెక్యూరిటీ కల్పించడానికి ఏదో బహిరంగ సభ అంటే కష్టమయ్యేదేమో. ఒక ఇంటర్నల్ ఆడిటోరియం, దాన్ని కూడా ఒక 2000 మంది పెద్ద కళ్యాణ్ గారు అంటే ఆల్మోస్ట్ మీకు ఎంత మంది వస్తారు, వేలల్లో లక్షల్లో వస్తారన్న విషయం తెలిసింది. అయినా సరే మేము పెట్టుకోవడమే 2000 మందితో పెట్టుకుంటే దాన్ని కూడా అడ్డుకున్నందుకు మాకు కొంచెం బాధగాను ఉంది. అసలు ఇది అంటే ఇంత ప్రజాస్వామ్యంలో ఎవరికి అంటే ఇలా కించపరిచే విధంగా, అంటే మన హక్కులను కావాల్సిన విధంగా, మా గొంతు నొక్కే విధంగా ఇలా చేయడం అనేది నిజంగా దురదృష్టకరం. ఎందుకంటే ఇప్పుడు మేము ఎదుగుతున్న అంటే అక్కడ ఉన్న నాయకులందరూ దురదృష్టకరమైన పైగా అంటున్నారు కానీ అదృష్టమే కలిగిందని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మా జనసేన కార్యకర్తలు ఆయన దగ్గర నుంచి చూసి మీట్ అండ్ గ్రీట్ ఉండే సిచ్యువేషన్ ఈ రోజు అలా లేదుగా. అది జరగలేదులే, అది మేము అనుకున్నది అదే కదా. మా సొంత పరంగా అయితే మా జనసేన కార్యకర్తలు గాని జనసేన క్యాడర్ గాని ఆయన దగ్గర నుంచి ఆయన కలిసేసి ఆయనతో ఫోటోలు దిగు అందరూ చాలా మంది ఆయనతో ముచ్చటించి అలా అనుకున్న క్రమంలో ఇది మాకు ఒక రకమైన అంటే డిసప్పాయింట్మెంట్. దాంతో పాటు హ్యాపీ ఏంటంటే ఒక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో మేము ఎంతైతే బలంగా ఆయన అడుగుతున్నాము ఆ నిర్ణయం తీసుకున్నందుకు జనసేన కార్యకర్తలు కొత్త ఉత్సాహం కొత్త రకం పార్టీ తెలంగాణలో ఒక కార్యక్రమం మొదలవుతుంది, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుంది అనే ఒక చాలా మీరు అడగకుండా రైట్. ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇస్మాయిల్ గారు, ఎందుకు ఇంత బలంగా పవన్ కళ్యాణ్ రావద్దని లేకపోతే సభ పెట్టొద్దని మీ పార్టీ కూడా డిమాండ్ చేసింది, మీ పార్టీ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది సభకు అనుమతి పోద్దు అని. కొంతమంది ప్రొఫెసర్లు మేధావులు కొంతమంది ప్రభుత్వానికి సూచన చేశారు ఆ తప్పు చేయొద్దు, అనుమతి ఇచ్చి తప్పు చేయొద్దు అని. సరే, అది ప్రభుత్వం కూడా అదే అనుకుందేమో, అనుమతించలేదు. కానీ దీనివల్ల 12 ఏళ్ల తర్వాత కూడా ఇలాంటి వాతావరణం ఉండడాన్ని రాజకీయ ప్రయోజనాలు అనుకోవాలా లేకపోతే ప్రాంతీయ ప్రయోజనాలు అనుకోవాలా? ముందుగా ఇవాళ అమరులకు వినమ్ర నివాళి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు ఇక్కడ ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. ఇక విషయానికి వస్తే జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ గారు దేశంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళి సభలు పెట్టొచ్చు, సమావేశాలు పెట్టొచ్చు, మాకేం అభ్యంతరం లేదు, మేము రాజ్యాంగాన్ని గౌరవించేవాళ్ళం. కానీ ఇవాళ జరుగుతున్న పరిణామాన్ని మనం ఒక్కసారి చూస్తే కనుక మళ్ళీ ఒకసారి ఈ ప్రాంతం మీద విషం కక్కేటటువంటి, ఈ ప్రాంతంలో శాంతికి భగ్నం కలిగించేటట్టుగా, ఈ ప్రాంత ప్రజలపైన ఉన్నటువంటి అక్కసును మళ్ళీ ఇక్కడికే వచ్చి వెళ్ళగక్కేటట్టుగా ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. ఆ కుట్రను పసిగట్టిన వాళ్ళంగా మేము తప్పకుండా మా ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం, ఇక్కడ విధ్వంసాలు జరగనివ్వం, ఇక్కడ స్వీయ అస్తిత్వం కోసం పోరాటం చేసిన వాళ్ళం, దీన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. ఇంకొక మాట మీరు మాట్లాడుతున్నారు, చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటున్నారన్న, ఆయన నివాసం ఎక్కడ ఉంటున్నాడు? రానివ్వట్లేదు అని మొన్న ఆపరేషన్ ఎక్కడ చేయించుకున్నాడు? ప్రధానమంత్రి స్వయంగా వచ్చి ఎక్కడ పరామర్శించి వెళ్ళాడు? ఇదే హైదరాబాద్లో కదా. ఎవరు ఆయన జోలికి వెళ్ళారు? ఎవరన్నా ఆయన ఏమన్నా అన్నారా? మాకు పవన్ కళ్యాణ్ కానీ చెప్తా, ఇప్పుడు అక్కడికి వస్తా నేను. మళ్ళీ మేము ఇక్కడ ఉండడాన్ని మేము వ్యతిరేకించాం, వీడికి వచ్చిపోవడాన్ని వ్యతిరేకించాం, మీ సినిమాలు తీసుకోవడాన్ని వ్యతిరేకించాం. మీ సినిమాలు నైజాం కలెక్షన్స్తోనే మీరు
బాగుపడ్డారు, మీకు ఆర్థికంగా లాభపడ్డారు, దాన్ని మేము వ్యతిరేకించాం. ఇక్కడ అభిమానుల్ని కూడగట్టుకున్నారు, ఆ అభిమానులు మీకు అభిమానాలు ఉండడానికి కూడా మేము వ్యతిరేకించాం. కానీ అవును కదా, అంటే అభిమానుల ఇష్టం, అది నీ ఇష్టం నా ఇష్టం కాదు. నేను అదే చెప్తా ఉన్నా, అభిమానులు వేరు, రాజకీయాలు వేరు, రాజకీయ అభిమానం వేరు, ప్రాంతీయ అభిమానం కూడా వేరు. దీన్ని ముడిపెట్టి రాజకీయ సినిమాల్లో ఉన్నటువంటి అభిమానులు ఈ ప్రాంత అభిమానుల్లాగా, లేకపోతే ఇక్కడ ఉద్యమాలు చేసినటువంటి దాన్ని ముడిపెట్టి మాకు కూడా ఇక్కడ బలం ఉంది, లక్ష సభ్యత్వం ఉంది అనేటువంటి మాట్లాడుతున్నారు కదా. నీకు ఇదే ఈ ప్రాంతంలో కనుక అంత నిజంగానే రాజకీయంగా కూడా బలంగా ఉన్నట్టయితే ఇప్పటి వరకు కూడా మాట్లాడిన మాటలను ఒకసారి నెమరు వేసుకోమంటున్నా. అంటే తెలంగాణ వస్తే 11 రోజులు ఇక్కడ భోజనం చేయడు పాపం, తర్వాత తెలంగాణకు సంబంధించిన దిష్టి కోనసీమ కొబ్బరికాయలకు తగులుతుంది, ఇటువంటి మాటలు మాట్లాడతాడు. ఒక మాట ఆయన అన్నానని ఒప్పుకున్నాడు. సరే, దానికి ఆయన చెప్పిన ఇదేంటంటే తెలంగాణ వచ్చినందుకు కాదు, చేసిన తీర్పు అనేది చెప్పాడు. సరే, ఓకే. 12 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది అంటున్నా, మీరు అవసరం వచ్చినప్పుడు ప్రతిసారి గుర్తొస్తుందా? మాకు కాదు గుర్తొచ్చింది, ఆయనకు వచ్చింది. పుండు మీద కారం చల్లినట్టు మేము చాలా సహృదయంతో ఉన్నాం, ఆయన స్వాగతిస్తా ఉన్నాం, శాంతియుతంగా ఇక్కడ ఏది జరిగినా మేము దానికి అవకాశం కల్పిస్తాం. మీ సహృదయం లేకపోతే ఎవరు బతకూడదు. 100% అండి. నేను మళ్ళీ చెప్తున్నా, నా ఇంట్లోకి వచ్చి నీ పెత్తనం అంటే అసలు కుదరదు. నా ఇంట్లో నా పెత్తనం ఉంటుంది, నీ ఇంట్లో నీ పెత్తనం ఉంటుంది. మనం కలిసి ఏదైనా సంబరం చేసుకున్నప్పుడు కలిసి మాట్లాడుకోవచ్చు. ఇవాళ మేము 1200 మంది అమరులను ప్రాణాలు అర్పించినట్టు అమరులు గుర్తు చేసుకునేటటువంటి ఒక సందర్భం. ఇవాళ మాకు రాష్ట్రం వచ్చిన ఆనందం నీకు ఇవాళ తీరినాది, ఇక్కడికి వచ్చి మాట్లాడాలి ఇవాళ తీరిందా? హత్తుకున్న వాళ్ళం, మేము ఆవేదన పంచుకున్న వాళ్ళం. నేను ఇక్కడ చెప్పదలుచుకున్నా మీలాంటి సహృదయం ఆయనకి లేదనుకుంటా. ఒక మాట చెప్పగలను, నిజాయితీగా చెప్తాను, ఆన్ కెమెరా చెప్తాను. మేము ఇటల్ అన్నాను, భారతీయ జనతా పార్టీ కన్నా రాజకీయ పార్టీ కన్నా తెలంగాణ కోసం ఉద్యమించినటువంటి నికార్సన చూసే ప్రసక్తి లేదు. అదే రకంగా చూస్తాను. లాక్కోవాలనుకుని ట్రై నాకేం అవసరము, నేను చాలా తెలంగాణ వాదిగా, తెలంగాణ బిడ్డగా ఈ తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ అశాంతి నెలకొనొద్దని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సహృదయ వాతావరణం. ఇస్మాయిల్ గారు ఒక్క మాట, తెలంగాణ వాదిగా అయ్యి మీరు టిఆర్ఎస్ అనే కొత్త పార్టీ, తెలంగాణ రక్షణ సేన పార్టీ ప్రతినిధిగా వచ్చారు. మీరు ఆ ప్రతినిధిగానే మాట్లాడాలి. నేను ఆ ప్రతినిధిగా ఇక్కడ ఆత్మగౌరవాన్ని కాపాడబడాలి. నాకు ఉంది, నీకు ఉంది, ఆత్మగౌరవం లేనివాడు ఎవరు లేడు. కాకపోతే నీ ఆత్మగౌరవం నాకోలా కనపడవచ్చు, నీకోలా కనపడవచ్చు. ఈ వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు, ఇవాళ జరిగిన పరిణామాలు కానీ, దీంట్లో మీరు వచ్చే ముందు చెప్పారు, మీరు కూడా ఫాలో అయ్యే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి సభ మీద బీఆర్ఎస్ జగదీష్ రెడ్డి గారు, రఘునందన్ గారు బీజేపీ అండ్ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారు వీళ్ళంతా ఒకలా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇంకోలా మాట్లాడింది. నేను చదివి వినిపించాను కదా ఇందాక, పొన్నం ప్రభాకర్ గారు. కాంగ్రెస్ పార్టీది వీళ్ళకి ఆపోజిట్ వేలో ఉంది. సరే, కవిత గారి పార్టీ మీరు వింటున్నారు కదా ఇప్పుడు, ఇస్మాయిల్ గారు, మా మిత్రుడు ఇస్మాయిల్ గారి వెర్షన్, అదే పార్టీ వెర్షన్ అనుకోవాలి. సో వీటన్నిటిని కంపేర్ చేసినప్పుడు మీ అనాలిసిస్ ఏంటి విఠల్ గారు? మ్యూట్ లో ఉంది సోదరా, మ్యూట్ లో ఉంది. హలో అనండి. ఓకే ఓకే సార్, ఒక్క నిమిషము మధ్యలో ఎవరు డిస్టర్బ్ చేయకండి అస్సలు. ఒక జర్నలిస్ట్ గా, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా జరిగిన పరిణామాల్ని సైంటిఫిక్ గా విశ్లేషిద్దాం. ఓకేనా సార్? ఓకే ఓకే, వినపడుతుంది, చెప్పండి. ప్రధానంగా నాగేశ్వర్ గారు, అమిత్ షా గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు ఇద్దరి మధ్య జరిగిన విషయాన్ని, అది మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళింది మిత్రమా. ఇప్పుడు ఇది ప్రాబ్లం వినపడుతుందా సార్? ఇప్పుడు వినపడుతుందా? ఇప్పుడు ఓకేనా? ఓకే ఓకే ఓకే. హలో సార్. ఓకే, వినపడుతుంది, చెప్పండి. హలో, వినపడుతుందా సార్? ఇప్పుడు వినపడుతుంది. హలో సార్, వినపడుతుందా? వినపడుతుంది విఠల్, చెప్పండి. నాగేశ్వర్ గారు, అమిత్ షా గారి మధ్య, పవన్ కళ్యాణ్ గారి మధ్య జరిగింది బ్రహ్మరహస్యం, వాళ్ళిద్దరికి మాత్రమే తెలిసిన విషయము. మా గురువు గారు నాగేశ్వర్ గారు మా జర్నలిజం హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, నేను ఆయన శిష్యుడిని.
మరి ఆయనకి ఎట్లా తెలిసిందో తెలియదు కానీ ఆయన దాన్ని ఒక మామూలు క్యాజువల్ విషయం లాగా హియర్సే అన్నట్టు ఆయన విన్నట్టుగా ఆయన చూసినట్టుగా చెప్పారు ఆ విషయాన్ని. అవును. సరే, రాజకీయాల్లో విశ్లేషించేటప్పుడు మనం చాలా విషయాలు చెప్తాం. అయితే ఇది సాధారణమైన విషయం కాదు. ఒక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు, ఒక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, 3 రాజకీయ పార్టీలు, ఒక చంద్రబాబు నాయుడు, ఒక జనసేన, ఒక బీజేపీ, 3 రాజకీయ పార్టీల భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన అంశాన్ని ఆయన హియర్సేగా చెప్పారు, విన్నట్టుగా చూసినట్టుగా చెప్పారు. ఒకవేళ నాగేశ్వర్ గారి ప్లేస్ లో నేనుంటే నేను ఓపెన్ గా ఛాలెంజ్ చేసేవాడిని. నాకు ఆ ముగ్గురులో ఎవరు చెప్పాలి? అమిత్ షా గారన్నా చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారన్నా చెప్పాలి, నాదెండ్ల మనోహర్ గారన్నా చెప్పాలి. ఆ ముగ్గురులో ఎవరన్నా ఒకరు చెప్పారు, నేను ఛాలెంజ్ చేస్తా అని చెప్పాలి. ఒకవేళ లేదు, పొరపాటుగా నాకు వచ్చిన సమాచారం తప్పని చెప్పి ఆయన ఏ విధంగా అయితే ఉపసంహరించుకున్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గురించి మాట్లాడలే, అమిత్ షా గారు తెలంగాణ గురించి మాట్లాడలే, నాగేశ్వర గారు తెలంగాణ గురించి మాట్లాడలే. ఆయన హియర్సేగా మాట్లాడింది ఒక జర్నలిజం ప్రొఫెసర్ గా తన స్పెక్యులేషన్ తోటి, ఊహాగానాలతోటి చెప్పారు. ఆయనే సవరించుకున్నారు. ఆయన సవరించుకున్న తర్వాత అకస్మాత్తుగా తెలంగాణ వాదం ఎక్కడి నుంచి వచ్చింది అనేది అడుగుతున్నా. నాగేశ్వర్ సార్ మా గురువు గారు, ఆయన సిపిఎం పార్టీ ప్రతినిధిగా ఉన్నాడు. తెలంగాణ ఉద్యమంలో ఆయన ఎంత అరవీర భయంకరమైన పోరాటాలు చేసిండో ఒకసారి చర్చ పెట్టండి, నాగేశ్వర్ సార్ని పిలవండి, నేను చెప్తా. ఎవరి ఆదేశాల మేరకు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు? నాగేశ్వర్ సార్ ఇంటికి ఆంధ్ర పోలీసులు వచ్చిరని ఇక్కడ నాగేశ్వర్ సార్ చెప్పిండా? రాలేదు, రాకుండానే వచ్చింది. ఖచ్చితంగా రాజకీయ కుట్ర ఉంది సార్. అవును. ఎందుకంటే నాగేశ్వర్ సారు తన పరిమితికి మించి తన స్పెక్యులేషన్ తోటి ఒక ఎనాలిసిస్ చేసిండు. ఆయనే తప్పైందని చెప్పి ఆయన ఉపసంహరించుకున్నాక నాగేశ్వర్ సార్ విషయంలో గాని, పవన్ కళ్యాణ్ విషయంలో గాని తెలంగాణ వాదం ఎక్కడన్నా వచ్చిందా? అది వాళ్ళిద్దరికి సంబంధించి ఈయన టీవీలో కూర్చొని అనాలిసిస్ చేసిండు, ఆయన పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో కూర్చొని ఏదో చెప్పిండు. ఆయన ఉపసంహరించుకున్నాడు, ఆయన కేసు లేదన్నాడు. మరి తెలంగాణని ఇప్పుడే సడన్ గా నాగేశ్వర్ సార్ విషయంలోనే మనం తెలంగాణ వాదం వచ్చింది అంటే ఇక్కడ మనం ప్రజలు అన్ని గమనిస్తున్నారు. కాలం మారుతుంటది. తెలంగాణ అనే భావోద్వేగము 12 సంవత్సరాల క్రితం ఉద్యమ సమయంలో మనందరం కూడా తెలంగాణ కోసం ఏది వచ్చినా ఆంధ్రోళన తిట్టినాం. మన ఇంట్లో నీళ్లు రాకపోయినా ఆంధ్రోళన కారణం, మనకు ఉద్యోగాలు రాకపోయినా ఆంధ్రోళన కారణం అన్న అప్పుడు సమాజం కూడా యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత మనకు అన్యాయం జరిగితే ప్రశ్నించాల్సింది కేసీఆర్ గారిని, రేవంత్ రెడ్డి గారిని, ఇక్కడ పాలకులని. ఇంకా మనం చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని చూపి బూచిగా చేయాలనుకుంటే ఇప్పుడున్న యువతరం యాక్సెప్ట్ చేయరు. లాజిక్ రీజనింగ్ తో పవన్ కళ్యాణ్ గారు చేసిన కుట్ర ఏంటో బయట పెట్టాలి. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకి ఏ విధంగా కుట్ర చేసిండో ఓపెన్ గా చెప్పగలగాలి. నిజంగా నేను చెప్తున్నా, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా సిగ్గుపడుతున్నా. ఎందుకంటే ఒక పవన్ కళ్యాణ్ లాంటి సినిమా నటుడు ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకొని తెలంగాణలో మీటింగ్ పెడితే తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం వచ్చింది అంటే తెలంగాణ వాదం అంత వీక్ ఉందని మనం చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ కున్న బలం ఎంత, పవన్ కళ్యాణ్ కున్న ఓటు బ్యాంక్ ఎంత? ఇక్కడ చంద్రబాబు నాయుడు ఒక ఎన్టీఆర్ విగ్రహం పెడితే తెలంగాణ వాదం పోతుంది. మనల్ని చూసి కెపాసిటీ రెస్పెక్ట్స్ కెపాసిటీ అంటారు. మన దగ్గర కెపాసిటీ ఉంది కాబట్టి తెలంగాణ ఉద్యమం 70 ఏళ్ల తర్వాత కూడా 1200 మంది చనిపోతే వచ్చింది. ఒక చంద్రబాబు నాయుడు రావడం వల్లనో, ఒక పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టుకుంటేనో, ఒక ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకుంటేనే తెలంగాణ వాదం అస్తిత్వంలో పడ్డదంటే అది మనందరం సిగ్గుచేటు. ఇవాళ నేను తెలంగాణ వాదిగా నాతో సహా సిగ్గుపడుతూ చెప్తున్నా. 12 సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణ అమరవీరుల స్తూపం మీద కనీసం మనం ఒక శిలాఫలం వేసుకోలేకపోయినాం. వేరే దేశంలో అయితే రాళ్లతో కొట్టి చంపుతారు. మనం ఆత్మగౌరవము, అస్తిత్వము, గొప్ప గొప్ప మాటలు చెప్తున్నాం కదా. 12 సంవత్సరాల స్వయం పాలనలో మన కోసం చనిపోయిన 369 మంది అమరవీరుల శిలాఫలకం మీద కనీసం శిలాఫలకం వేసుకోలేదు. ఇంతవరకు అసెంబ్లీ ఆపోజిట్ ఉన్న అమరవీరుల స్తూపాన్ని, విగ్రహాన్ని ఆవిష్కరించుకోలేదు. కాసు బ్రహ్మానందరెడ్డి అనేటోడు తెలంగాణ పిల్లల్ని పిట్టలు కాల్చినట్టు కాల్చిండు, పోలీసుల్ని పెట్టి, ఆర్మీని పెట్టి. కనీసం కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ పేరు మార్చుకోలేదు. కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం అక్కడే ఉంటది. మాట్లాడితే మనం చంద్రబాబు నాయుడు, ఆంధ్రోళ్ళు, లేకపోతే పవన్ కళ్యాణ్, ఇది తప్ప మనకేం చేత కాదు. ప్రతి తెలంగాణవాది సిగ్గుపడాలి. ఎందుకంటే అమరవీరుల స్తూపం ఆవిష్కరించుకోలేనందుకు నాతో సహా అందరం మన చెప్పు తీసుకొని మనం కొట్టుకోవాలి. మనకి నిజంగా ఆత్మగౌరవం ఉంటే, మనకి అస్తిత్వం ఉంటే కాసు బ్రహ్మానంద రెడ్డి పేరు మీద పార్క్ ఎట్లుంటది? అది కేసీఆర్ ని గల్లాబట్టి అడగాలి, రేవంత్ రెడ్డిని గల్లాబట్టాడు. మనకి ఇది చేత కాదు. మనం ఎంతసేపు పక్కన తిట్టడం ఈజీ. తెలంగాణ వాదికి నేను ఒక తెలంగాణ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ వచ్చి మీటింగ్ పెట్టుకుంటే షేక్ అయ్యేంత వీక్ ఉన్నామా మనం? అది పాయింట్. మనం అవమానించుకోవడం. ఎవడన్నా నిజంగా ఆంధ్రోడు కుట్ర చేస్తే కుట్ర బయట పెట్టండి. ఎంతకాలం ఆంధ్రోల మీద 12 ఏళ్లలో మీరు ఏం సాధించారు? 12 ఏళ్లలో సాధించిన ప్రగతి చెప్పండి. నిరుద్యోగం ఎంత? నేను అదే నిజానికి చర్చ కూడా అదే జరగాలి. వాళ్ళు యాక్చువల్ గా
12 సంవత్సరాలు అయిందంటే పుష్కర కాలం అయింది కదా. ఈ పుష్కర కాలంలో మనం సాధించిన అభివృద్ధి, స్వీయ రాష్ట్రంగా స్వీయ పాలనలో మనం ఏం సాధించాం, ఈ డైనమిక్స్ లో చర్చించుకోవాల్సింది పోయి ఇంకా ఆయన ఎవరో వస్తే మన అస్తిత్వం కోల్పోయేంత వీక్ అయితే కాదు మీరు అన్నట్టు. సో ఈ రకమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏదో ఒక చిన్న దాన్ని ఆధారంగా చేసుకొని దాన్ని ఒక పెద్ద భూతత్వంలో చూపించి దాని ఒక రావణ కాష్టం లాగా చేద్దాం అనుకునే ప్రయత్నాలు, దానికి ప్రభుత్వం మరి అనకూడదు కానీ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అంతగా తల ఊపిందో ఆ డిమాండ్కి, ఆ నిర్ణయానికి నాకు అర్థం కావట్లా. దీంతో పాటు ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ నేతలు ఉలిక్కి పడుతున్నారు అనే పేరు ఎందుకు వస్తోంది ఒకటి. రెండవది, ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం పైన ఇంత రియాక్షన్ ఇప్పుడే ఎందుకు వస్తోంది? ఎవరి ప్రయోజనాల కోసం, ఏ ఉద్దేశంతో వస్తోంది? దయాకర్ గారు, ఎందుకు కాంగ్రెస్ నాయకులు ఉలిక్కి పడుతున్నారు అనేది బీజేపీ మాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వచ్చి ఏదో మీటింగ్ పెట్టుకున్నంత మాత్రాన అది బహిరంగ సభ కాదు. ఒక మీటింగ్ బిట్వీన్ 4 walls, 1000 మందో 2000 మందో కార్యకర్తలు వస్తారు. దానికి ఎందుకు ఉలిక్కి పడుతున్నారు కాంగ్రెస్ నాయకులు? ఇంతగా అతిగా ఎందుకు స్పందిస్తున్నారు? పర్మిషన్ ఇవ్వకుండా ఆపాల్సినంత అవసరం ఉన్నదా అనేది బీజేపీ ఎంపీ రఘునందన్ గారు చేసిన స్వీపింగ్ రిమార్క్స్. నేను ఉలిక్కి పడడం కాదు వెంకటకృష్ణ గారు, నేనేమంటున్నా, మీరు బహిరంగ సభ పెట్టుకోండి, తెలంగాణ రాజకీయాల్లో మీరే మహోన్నత శక్తిగా ఎదిగని ఎవరు భయపడు ఎందుకు? ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, సిపిఎం పార్టీ విశాలాంధ్ర ఉద్యమంతో కట్టుబడి ఉండి ఇక్కడ తెలంగాణలో పార్టీ ఉన్నా కూడా తెలంగాణకు మద్దతు ఇవ్వలే. వారు రాజకీయం చేసుకోవట్లేరా? వారి అధ్యక్షుడు జాన్ వెస్లీ గారు కాదా? ఇంతకుముందు మనోడు ఇస్మాయిల్ చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు వచ్చిపోతే ఎవరు అడ్డుకున్నారు మీరు రావద్దని? చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు వచ్చిపోతారు? వారి ఇల్లు ఇక్కడ ఉన్నది, మేము వాళ్ళని తెలంగాణలో కూడా చూస్తాం సంథింగ్. ఇప్పుడు ఆయన పార్టీ కొట్లాడుకుంటా అంటే మీరు కాదు. మీరు ఒక్క నిమిషం ఉండండి. నాదొక ప్రశ్న ఇక్కడ దయాకర్ గారికి ఒక్క నిమిషం. ఇస్మాయిల్, ఆర్కే మీరు ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు మీరు ఆయన ఇల్లు ఇక్కడే ఉంది, వస్తలేరా పోతలేరా అని అంటే ఏదో దయదలిచినట్టు మాట్లాడతారేంటి? అంటే మేము ఆంధ్రాకు పోలేదా? నువ్వు మనం పోయొచ్చావు కదా, సంక్రాంతికి అక్కడ ఉన్నావు కదా. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు సంక్రాంతికి అక్కడే ఉన్నావు కదా. సంక్రాంతికి ఏంది, నేను సగం అల్లు నక్కనే, నన్ను అడ్డుకునేటోళ్ళు ఎవరు? నన్ను మరి అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు? వారిని ఇక్కడ ఎవరు అడ్డుకుంటుండ్రు? మీరు కొట్లాడుకుంటా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు కొట్లాడుకోవడానికి పర్మిషన్ ఇయ్యని అడిగితే మంచిది, ఈ గ్రౌండ్ లో కొట్లాడుకోమని చెప్పి ఇప్పుడు మనోడు కూడా ఉన్నాడు, ఆర్కే నాయుడు ఉన్నాడు, మన సంపత్ ఉన్నాడు, అటువైపు పృథ్వీ, ఇంకా వాళ్ళు కొంతమంది ఉన్నారు. నువ్వు ఎట్లొస్తావరా అని వాళ్ళు అంటుండ్రు, వస్తావు ఏం చేస్తావో చూస్తావా అని వీళ్ళు అంటుండ్రు. ప్రభుత్వం ఏం చేయాలో చెప్పండి. వీళ్ళిద్దరిని మీరిద్దరు కొట్లాడుకోండి, మేము మాత్రం పర్మిషన్స్ ఇస్తామని చెప్పాలనా? చెప్పండి. అట్లా చెప్పండి, రేపు దీనికే కొట్లాడుకుంటారనే స్థాయిలో ప్రభుత్వం ఆంక్షలు పెట్టేసి సభకు పర్మిషన్ ఇవ్వకపోతే తెలంగాణ ఉద్యమం టైంలో కిరణ్ కుమార్ రెడ్డి పర్మిషన్ ఇవ్వలేదా? రోసే టైంలో పర్మిషన్, ఉద్యమం పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు హలో అక్కడే చెప్పిన అలాంటి పీక్ స్టేజ్ లో ఆంధ్ర ముఖ్యమంత్రి ఇచ్చారు. అది ఆ రోజు మన హక్కు కాదా? మీరు డిస్టర్బ్ చేస్తే మీరు వినడానికి సిద్ధంగా లేనట్టు. చెప్పండి. కిరణ్ కుమార్ రెడ్డి ఇవ్వకపోతే హైకోర్టుకు పోయి కాదు, సుప్రీం కోర్టుకు పోయి తెచ్చుకొని సభ పెట్టుకున్నాం. పెట్టుకోమానండి, ఎవరు వద్దన్నారు? ప్రభుత్వం ఎందుకు? ఇప్పుడు నేను ఒక మాట అంటే నాగేశ్వర్ గారి ఇష్యూలో మాకు 2 రోజులు టైం ఇస్తే మేము కూడా కోర్టుకి వెళ్ళి కొంచెం ట్రై చేసి తెచ్చుకునే వాళ్ళమే. అంటే ఇప్పుడు బ్రదర్ ఒకటి చెప్పనా, అదే అన్న, ఇప్పుడు మేము అనుకున్న సభ వేరు. అంటే డెఫినెట్ గా ఇక్కడ నుంచి మేము కూడా జాగ్రత్త పడతాం, ఎలా సభలు నిర్వహించాలో మాకు అనుభవంగా నేర్చుకున్న మాటలు. అది కాదు, మీరు 2,000 మందితో సభను అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది ఇట్లో? ఒక మాట ఇప్పుడు ఒక్కసారి మాట వినండి. మీరు ఇక్కడ రాజకీయాలు చేస్తే ఎవరైనా అడ్డుకుంటామంటే కూడా మేము సహించాం. ఎందుకంటే ప్రభుత్వము
రాజకీయాలు చేస్తుంటే మీరెందుకు రాజకీయాలు చేస్తారని హక్కు. అంటే ఇప్పుడు మేము చేస్తుంది రాజకీయం కాదా, మేము గొడవలకు దిగుతున్నాం, మేము ఏ గొడవ మీరైనా ఇప్పుడు నేను చూసిన కదా సంపత్ గాని మీరు గాని నేను మాట్లాడాలి. ఒక్క నిమిషం ఇప్పుడు నేను యాక్చువల్గా జర్నలిస్ట్ తో మాట్లాడేటప్పుడు చాలా ముగిద్దాం. ఆర్కే గారు ఒక్క నిమిషం ఉండండి, ఆయన ఏంటో చెప్పండి. మీ గొడవలో మేము స్టేక్ హోల్డర్స్ కాదు. నాగేశ్వర్ గారు ఏమన్నారో లేదంటే మన పాషం యాదగిరి గారు ఏమన్నారో వాళ్ళు మీరు కలిసి కొట్లాడుకుంటున్న వైనం గత వారం రోజుల నుంచి చూస్తున్నాం. ఎందుకు మీరు ఎందుకు స్టేక్ హోల్డర్స్ కాదు? మీ పిసిసి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద అటాక్ చేశారు, ఫుల్ రేంజ్ లో అటాక్ చేశారు. అదే ఇప్పుడు ఒక మాట్లాడుతున్నాడు కదా, పాకిస్తాన్ చూస్తున్నామనే మీరు ఏం పాకిస్తాన్ వస్తుంది పాకిస్తాన్ ఇది మీ ఫాల్స్ ఒక మాట నాకు అర్థం కాదు. విఠల్ రాగండి ఇప్పుడు చర్చ రాగండి, ఆవేశపడిపోతే ఒక్క నిమిషం నాకు ఇద్దరు చాలా ఉన్నాయి, అందరికి పౌరుషం ఉంటది. కానీ ఒక మాట బీజేపీ విఠల్ గారు ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, మేమైనా ఉగ్రవాదమా, ఎందుకు మమ్మల్ని రెస్ట్రిక్ట్ చేస్తారు అని. నాకు ఒక్క నిమిషం. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, మేమైనా పాకిస్తానీయులమా, ఇండియాలో పాకిస్తానీయులకు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా లేవా? 100% ఉన్నాయి కదా. మాట అంటేనే పాకిస్తాన్ అని పేరెత్తేది ఒక్క నిమిషం. పాకిస్తాన్ పవన్ కళ్యాణ్ దయాకర్ ప్లీజ్ ఒక్క మాట, దయాకర్ ప్లీజ్ ఒక్క మాట దయాకర్ అన్న 1 minute దయాకర్ అన్న 1 minute చేయండి కంక్లూడ్ చేయండి 1 minute అన్న 1 minute ఆర్కే 1 minute తీసుకుంటా 1 minute కంప్లీట్ చేయాలంట. దయాకర్ గారు కంప్లీట్ చేయాలి. మీరు మాట్లాడేటప్పుడు నేను ఏమైనా చేస్తున్నా? లేదే మాట్లాడు. ఇస్మాయిల్ ఆవేశపడ్డాడు. నేను ఆవేశపడ్డా. నేనేమంటున్నంటే పవన్ కళ్యాణ్ తెలుగోడు, ఇండియను. పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో రావాలనుకున్నాడు, రా. పాకిస్తాన్ అనే పేరు నీకెందుకు వస్తుంది? మానవానికి ఆర్కే నాయకుడు అని నాకెందుకు వచ్చిందంటే పొన్నం ప్రభాకర్ అన్న ఏదైతే మాట్లాడిండో, నేను తెలంగాణ బిడ్డనే, నాకు హక్కు ఉంది, నా అబ్బా జాగిరే, నేను కూడా తెలంగాణ బిడ్డనే, నా ఏ జాగిరే, పాకిస్తాన్ నుంచి రాలేదని నేను అనుకుంటున్నానంటే ఆర్కే నాయుడు కూడా అనుకునే హక్కు ఉన్నది బ్రదర్. నేను తెలంగాణ నా జాగిరే అనే హక్కు నీకున్నది, నాకుంది. అదే అన్న, నేను పాకిస్తాన్ నుంచి వచ్చా, ఒకవేళ నేను పాకిస్తాన్ నుంచి వచ్చి హక్కుండో పోవచ్చు. భారతదేశ రాజ్యాంగం ప్రకారం నేను అనుకునే హక్కు నాకుంది. మీకు పాకిస్తాన్ అనే పేరు ఎందుకు వస్తున్నది? ఎస్, నేను భారతదేశంలో మిమ్మల్ని వెళ్ళడానికి వాళ్ళిద్దరిని రిక్వెస్ట్ చేసి పాయింట్ ఏంటంటే
ఎక్కడైనా ఏమైనా నిషేధాలు లేకపోతే అడ్డుకోవడాలు ఇవన్నీ ఉన్నప్పుడు మనం పాకిస్తాన్ ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. ఎందుకంటే ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఉన్న ఘర్షణాపూరితమైన వాతావరణం. ఇప్పుడు బంగ్లాదేశ్ రోహింగ్యాలు కూడా అంటాం. నేను రోహింగ్యానా అంటాం, నేను పాకిస్తాన్ వచ్చానా అంటాం. అదేదో బూత్ అయినట్టు అనడానికి కాదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, దయాకర్ మీద ఒకప్పుడు బీజేపీ వాళ్ళు కానీ చాలా మంది విరుచుకుపడ్డారు. ఎందుకు? అవునే ఐ లవ్ పాకిస్తాన్ అన్నాడు ఒక టీవీ డిబేట్ లో. కరెక్ట్. దయాకర్ ని విపరీతంగా ట్రోల్ చేసి నానా మాట్లాడినప్పుడు కూడా చేసించారా లేదా? ఇవాళ పవన్ కళ్యాణ్ ఆ ప్రస్తావన కూడా చేసినాడు ఆయన. ఒకప్పుడు ఒక కాంగ్రెస్ నాయకుడు ఇట్లా అంటే ఆ రోజు మరి మీరే ఉన్నారు అని ఆయన అది కూడా ఒక మాట అన్నాడు. ఇప్పుడు దీంట్లో ప్రతిదానికి భుజాన్ని వేసుకోవడం కాకపోతే తప్పేం మాట్లాడాడు? నేను ఉగ్రవాదినా, మేము ఉగ్రవాదం మీటింగ్ పెట్టుకుంటాం ఇక్కడ, ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు అని అన్నాడు. కరెక్ట్. కోర్టు ఇవ్వలేదు అంటే కోర్టుకు చాలా కారణాలు ఉంటాయి. ప్రభుత్వ న్యాయవాది మాట్లాడేది అన్న. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం మన దేశం నడుస్తుంది, వ్యక్తులుగా మనం నడుచుకుంటాం. మనకు రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఈ దేశంలో ఆర్టికల్ 19 అనేది సభ పెట్టుకోవడం కానీ, వాక్ స్వాతంత్రం కానీ, ఉద్యోగం చేయడం కానీ, ఏ ప్రాంతాల్లో నివసించే హక్కు ఉంది, రాజకీయాలు చేసే హక్కు ఉంటుంది. ఆ హక్కును హరించినప్పుడు డెఫినెట్ గా హక్కును హరించబడ్డ వ్యక్తి రియాక్ట్ అవుతాడు సహజంగా. ఇవాళ దయాకర్ నేను మళ్ళీ అడుగుతున్నా, దయాకర్ అన్న ఒక పవన్ కళ్యాణ్ ఒక హీరో లేదా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం తెలంగాణలో సభ పెట్టుకుంటే ఎందుకు ఇంత ఉలిక్కిపడ్డారు? 70,000 మంది పోలీసులు ఉన్నారన్న తెలంగాణలో. లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఎవరి ద్వారా వస్తుంది? వల్ల ప్రొఫెసర్ నాగేశ్వర ద్వారా వస్తుందా? రేవంత్ రెడ్డి శక్తివంతమైన ముఖ్యమంత్రి, వాళ్ళ కంట్రోల్ చేయలేడా? డీజీపీ గారు లేరా? కమిషనర్ పోలీస్ లేరా? అసలు తెలంగాణ ఉద్యమం ఎట్లా నడిచిందన్న ఆ రోజులో? ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే ఒక్క సభ మాట్లాడేటోళ్ళమా, పెట్టుకుంటామా? అసలు ఏమైంది రాష్ట్ర ప్రభుత్వానికి? సభ పెట్టి రేవంత్ రెడ్డి మళ్ళీ పవన్ కళ్యాణ్ హీరో చేద్దాం అనుకుంటున్నారా? తెలంగాణలో రాజకీయ హీరో చేద్దామనే వాళ్ళకి అంతర్గత లక్ష్యం ఉన్నట్టుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు ఈ రాజకీయ హోం ఇది కూడా. కాంగ్రెస్ పార్టీకి ఎన్ని పార్టీలు పోటీ చేస్తే అంత లాభం. ఇవాళ వీళ్ళు వచ్చినందుకు సంతోషపడుతున్నారు, కవితం వచ్చినందుకు. కొంత ఓటు బ్యాంక్ ఆవి తెలుస్తుంది, కొంతమంది జనసేన తెలుస్తారు, బీజేపీ ఎలా ఉంటది, బీఆర్ఎస్ ఎలా ఉంటది, కమ్యూనిస్టులు ఎలా ఉంటారు. అంటే ఇంతమంది పోటీ చేస్తే నాకు సంతోషం అనేటువంటి రాజకీయ వ్యూహంలో భాగంగా ఇవాళ సభనడ్డుకొని పవన్ కళ్యాణ్ హీరో చేసే, రాజకీయంగా హీరో చేసే ప్రయత్నంలో భాగంగా ఇది ఏదో జరిగిందని నాకు అనుమానం. కానీ పద్ధతి కాదు. ఆ రకమైన రాజకీయాలు చేయకూడదు. మా ఎన్డీఏలో భాగస్వామి అయినా సరే తెలంగాణ మాత్రం జనసేన బీజేపీనే సరే. భవిష్యత్తులో ఏం జరుగుతుందో మాకు తెలియదు. కానీ ఈ రకమైనట్టు ఇవాళ నిజంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. అమరుల త్యాగాలు గుర్తించుకొని నిధులు నియామకాలు ఏం జరిగినాయి, నీళ్లు వచ్చినాయా, నిధులు వచ్చినాయా, ఉద్యోగాలు వచ్చినాయా, ఆత్మగౌరవం బతికిందా? నిజానికి ఇవి మాట్లాడాలి మనం. మనోడు మిత్రుడు చెప్పినట్టు నాగేశ్వర్ గారి ఇష్యూ అది వాళ్ళ ఇద్దరు వ్యక్తిగతమైన ఇష్యూ. ఆ రోజే ఆయన ఉపసంహరించుకున్నా అని చెప్పినప్పుడు కేసులు లేవని వాళ్ళు ప్రకటించారు. అక్కడికి క్లోజ్ చేయాలా? అసలు పోలీసులే రాలేదు, వచ్చారని చెప్పి ప్రచారం చేశారు. నానా బీభత్సం వచ్చింది. అంటే ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం కోసం వారం రోజుల క్రితం పునాది పడింది అనుకోవాల్సి వస్తుంది. అనుమానాలు వస్తున్నాయి. విఠల్ గారు, మీరు ఇందాక చెప్తుంటే బ్రేక్ తర్వాత అన్నాను కదా, ఇందాక జరిగిన దాని కంటిన్యూషన్ చెప్పండి. వెంకటకృష్ణ గారు, తెలంగాణ రాష్ట్రం అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం ఏర్పడ్డది. 12 సంవత్సరాలు అయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఎందుకు ఏర్పడ్డది? నిరుద్యోగము, పేదరికము, రైతుల ఆత్మహత్యలు, ఆ సమస్యల మీద 12 సంవత్సరాల్లో మనం ఇండెక్స్ తీసుకుంటే ఒక కుటుంబ పార్టీ టిఆర్ఎస్ పార్టీ పేరుతో వచ్చి 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలతో 4 కుటుంబ సభ్యులు దోచుకొని టిఆర్ఎస్ లేదు గిఆర్ఎస్ లేదని తెలంగాణ అనే పదం తీసేసి బీఆర్ఎస్ అని బోర్డు తిప్పేసి ఐపీ పెట్టి తెలంగాణ ప్రజలకి మహారాష్ట్ర పోయింది, ఉత్తరప్రదేశ్ పోయింది, పంజాబ్ పోయింది. తెలంగాణ నుంచి వేల కార్లతోటి మహారాష్ట్ర మీద పోవచ్చు. బెంగాల్ కూడా పోయింది. ఉద్యమం జరిగే సమయంలో మా మిత్రుడు జె రామచంద్రరావు గారు ఏలూరు ఎంపీగా పోటీ చేశారు. టిఆర్ఎస్ పార్టీ ఉద్యమం జరిగేటప్పుడు కూడా టెక్నికల్ గా ఇంకొక మిత్రుడు బిఎన్వి సత్యనారాయణ, ఇద్దరు మిత్రులు ఏలూరు నుంచి ఒక ఆయన, ఇంకొక దగ్గర నుంచి ఇద్దరు ఎంపీగా పోటీ చేశారు. ఈ భారతదేశంలో రాజ్యాంగం కోసం, రాజ్యాంగం కల్పించిన హక్కు కోసం చిన్న రాష్ట్రాలు ఏర్పడవచ్చు, డీసెంట్రలైజేషన్ అని మన రాజ్యాంగం ద్వారా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో
తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగం అనే విషయం మర్చిపోయి మన తెలంగాణ ఉద్యమాన్ని మనమే కించపరుచుకుంటున్నాం. 70 సంవత్సరాల పోరాటము, 1200 మంది విద్యార్థుల చావు, కొన్ని లక్షల మంది త్యాగాలతో వచ్చిన పార్టీని ఒక పవన్ కళ్యాణ్ వచ్చి మీటింగ్ పెట్టుకుంటే తెలంగాణకు ప్రమాదము, ఒక ఎన్టీఆర్ విగ్రహం పెడితే తెలంగాణ అస్తిత్వం పోతుంది. సిగ్గులేని తెలంగాణ మేధావులారా, నాతో సహా నా చెప్పు నేను కొట్టుకొని అడుగుతున్నా, ఏడబోయింది మనకి సోయి? 60 సంవత్సరాల తర్వాత కనీసం అమరవీరుల స్తూపాన్ని ఆవిష్కరించాలని దిక్కుమాలిన ఆత్మగౌరవం మన తెలంగాణ. ఇలాంటి దిక్కుమాలిన దిక్కులేని రాజకీయ నాయకులు చెప్పుతో కొట్టండి. ప్రతిదానికి చంద్రబాబు నాయుడు, ఆంధ్ర కమ్మోళ్ళు, లేకపోతే పవన్ కళ్యాణ్ తిట్టడం కాదు. మనకి నిజంగా రేషం పౌరుషం ఉంటే కేబీఆర్ పార్క్ పేరు రేపు మార్చాలి. 1200 మంది అమరవీరులు చచ్చిపోయారు కదా, కనీసం అమరవీరులను గుర్తించి గౌరవించుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, టిఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఆ సచివాలయం ఎదురుగా ఉన్న కొత్త దీపము, ఇంతవరకు దీపం వెలగదు. ప్రపంచంలో ఎక్కడున్న అమరవీరుల స్తూపాలు ఉంటే దీపం నిరంతరం వెలుగుతుంది. ఇది చూడడానికి మాత్రం దీపం ఉంటది, ఇంతవరకు అది ఓపెన్ చేయలేదు. 1200 మంది అమరవీరులతోటి మ్యూజియం ఉండాలి. మనకి 1200 మంది అమరవీరుల అడ్రస్సులు దొరకదు. ఉద్యమకారులను గుర్తించమని కమిటీలు వేయాలి. ఇది మహోత్తరమైన తెలంగాణ. మనం తయారు చేసుకున్న తెలంగాణ తల్లి మనకే నచ్చదు, ఒకరు చేసింది ఇంకొకరికి నచ్చదు, ఇంకోటి చేసింది ఇంకొకరికి నచ్చదు. అంటే ఎంతసేపు మీకు రాజకీయాలు తప్ప ఇదే రాజకీయం. తెలంగాణ అస్తిత్వము, ఆత్మగౌరవము, స్వేచ్ఛ, స్వాతంత్రము, గొప్ప గొప్ప మాటలు చెప్తున్నారా? కనీసం మన అమరవీరుల స్తూపాన్ని అఫీషియల్ గా ఆవిష్కరించుకోలేదు. గతంలో అంటే ఆంధ్రోళన తిట్టినాం, ఇప్పుడు ఎవరిని తిడదాం? ఇంకెంతకాలం తిట్టుకుంటూ బతుకుదాం? ఇక్కడ సహజ వనరులు ఉన్నాయి, ఇక్కడ మానవ వనరులు ఉన్నాయి, ఇక్కడ ఖనిజ వనరులు ఉన్నాయి. ఈ మూడింటికి లింక్ చేస్తే 50 లక్షల మంది నిరుద్యోగులు రోజు సూసైడ్ చేసుకుంటున్నారు. ఇవాళ ఇన్ని సహజ వనరులు ఉన్నది ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలా మొత్తం దేశానికే నిరుద్యోగులకి ఇక్కడ పాలసీ క్రియేట్ చేయొచ్చు. మనకి రాజకీయ నాయకులు తమ స్వయం ప్రయోజనాల కోసం వాడుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 4 తిట్లు తిడితే నేను హైలైట్ అవుతా. పవన్ కళ్యాణ్ ఏం తెలంగాణకు అన్యాయం చేసి చెప్పండి, నేను డిబేట్ కి వస్తా. పవన్ కళ్యాణ్ అన్యాయం చేస్తే తెలంగాణకి ఏం అన్యాయం చేసిండో, పవన్ కళ్యాణ్ ఏం కుట్ర చేసిండో చెప్పమనండి, నేను ఓపెన్ డిబేట్ కి వస్తా. మీరు పెట్టండి, పవన్ కళ్యాణ్ తప్పు చేసిండని చెప్పండి, నేను పోయి చెప్పుతో కొడతా, లేకపోతే గన్ను తీసుకొని కాలుస్తా. ఎంతసేపు చాతగాని దద్దమ్మ మాటలు తప్ప ఆంధ్రోళ్ళు. మన తెలంగాణ రాజకీయ నాయకులు స్వార్థపరంగా ఇంకొకటి కూడా కోట్ల మంది త్యాగాలని నలుగురు మార్చుకుంటే మనకి సిగ్గులేదు తెలంగాణ వాళ్ళకి. ఒక్క మాట ఇంకొక విషయం కూడా మీరు లేవనెత్తారు కాబట్టి టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పెడతా కొడుకాని అడగాలి కదా. మనకేం చేత కాదు, మనం ఎంతసేపు ఆందోళన తిట్టాలా? ఒక్క మాట, ఇలాంటి ఆత్మవంచన చేసుకుంటే ఈ భవిష్యత్తు తరం సహించదు. ఒక్క నిమిషం తిట్టడం కాదు, మన రాజకీయ నాయకుల చేతిలో ఉంది. విఠల్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఇక్కడ విషయం ఏంటంటే మీరు లేవనెత్తారు కాబట్టి ఒక చిన్న పాయింట్ ఉంది ఇక్కడ. మొన్న 28వ తేదీ నాడు మైత్రివనం చౌరస్తా దగ్గర స్వర్గీయ ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని పెట్టారు. ఆ విగ్రహం పెట్టిన దగ్గర నుంచి ఆంధ్రోడ్ విగ్రహం పెడతావా, ఎన్టీఆర్ విగ్రహం పెడతావా, లేకపోతే అది తీసేస్తాం, ఇది బగలు కొడతాం, అది తవ్వేస్తాం, రకరకాల కామెంట్లు మన వాళ్ళే, మన మిత్రులే ఎందుకు మాట్లాడుతున్నారు ఏంటనేది పక్కన పెడితే, మరి అది ఏ పొలిటికల్ ఎజెండాతో మాట్లాడారో నాకైతే అర్థం కాలేదు. కానీ ఇప్పుడు నేను ఒక బయట వినిపిస్తా మీకు, అది వినండి, మీరు చెప్పండి ఒకసారి. కేటీఆర్ గారు బయట ఇవాళ ఓట్లు రాగానే ఓట్ల కోసం నేను ఎన్టీఆర్ గారి విగ్రహం పెడతా అంటుండు. నువ్వేందా పెట్టేది ఎన్టీ రామారావు గారి విగ్రహము? మేము పెట్టినాం ఎన్టీ రామారావు గారి విగ్రహాలు. ఎన్ని పెట్టినామో ఒక్కసారి చూపెడతా నేను మీకు. ఖమ్మం జిల్లాలో ఖమ్మం పట్టణంలో బ్రహ్మాండంగా 70 అడుగుల లక్కారం పార్క్ దగ్గర 70 అడుగుల విగ్రహాన్ని పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ నాయకత్వం. కూకట్పల్లిలో ఒకటే రోజు 3 చోట్ల ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టింది మేము. మాగంటి గోపీనాథ్ గారు మోతీనగర్ చౌరస్తాలో ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టిన ఫోటో మీరు చూడొచ్చు. ఇవాళ ఓట్లు అది అంటే నేను అనేది ఇక్కడే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అమీర్పేట మైత్రివనం చౌరస్తా దగ్గర విగ్రహం పెట్టగానే మన వాళ్ళకి ఏదో ఒక ఎమోషన్ వచ్చేసింది, పెడతావా అని. కానీ కేటీఆర్ గారు గర్వంగా చెప్తున్నాను, అక్కడ ఖమ్మం జిల్లాలో 77 విగ్రహం పెట్టాం, కూకట్పల్లిలో 3 విగ్రహాలు పెట్టాం, మోతీనగర్ లో విగ్రహం పెట్టామని ఆయన చెప్తారు. అప్పుడు ఎవరు మాట్లాడిన గుర్తు నాకైతే జ్ఞాపకం లేదు. సిన్సియర్ గా చెప్తున్నా, నాకైతే కేసీఆర్ గారు ఎందుకు ఎన్టీఆర్ విగ్రహాలు పెడుతున్నారని ప్రశ్నించిన వాళ్ళు ఎవరు లేరని నాకైతే విన్నట్టు గుర్తులేదు.
వెంకటకృష్ణ గారు విఠల్ చెప్పండి. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టినప్పుడు మనం పెట్టొద్దని అడుగుతాము, అవును. ఎన్టీఆర్ విగ్రహం పెట్టినప్పుడు పెట్టొద్దని అడుగుతాము. నేనేమంటున్నా మన గూడాంజన్న విగ్రహం పెట్టమని మనం ఎందుకు ఉద్యమం చేయము, మన అందశ్రీ విగ్రహం పెట్టమని మనం ఎందుకు ఉద్యమం చేయము, మన శ్రీకాంతాచారి విగ్రహం పెట్టమని మనం ఎందుకు ఉద్యమం చేయము? అంటే వాళ్ళ విగ్రహం పెట్టుకున్నప్పుడే మనకు అస్తిత్వం గుర్తొస్తుంది, మనకేం ఆత్మగౌరవం లేదు. ఇంకో మాట కూడా జయశంకర్ విగ్రహాన్ని అమరావతిలో పెట్టమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉత్తరం రాస్తారు మన వాళ్ళు. కానీ జయశంకర్ సార్ విగ్రహం తెలంగాణలో ఎక్కడ పెట్టారు, ఎన్ని పెట్టారు అనేది ఇక్కడ సీఎం గతంలో అడగా ఇప్పుడు అట్లా. సార్ ఇప్పుడు సార్ మీరు ఇంకో మంచి పాయింట్ చెప్పారు. పొట్టి శ్రీరాములు గారు చనిపోయారు, తెలంగాణ రాష్ట్రంలో గానీ ఆంధ్రప్రదేశ్ లో చాలా చోట్ల గుర్తించుకున్నాం, గౌరవించుకున్నాం. మరి శ్రీకాంతాచారి పేరు మీద ప్రతి ఊర్లో ప్రతి జిల్లాలో విగ్రహాలు ఉండాలి కదా. శ్రీకాంతాచారి అమరవీరులు కదా, 1200 మందిని గుర్తించుకోలే కదా మనము. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఏదైనా చేసినప్పుడే మనకి తెలంగాణ వాదం గుర్తొస్తుంది. మనకి సోయి లేదు, మనకు ఆత్మగౌరవం లేదు. ఎన్టీఆర్ విగ్రహం పెట్టినప్పుడే మనకు గుర్తొస్తుంది తెలంగాణ. మళ్ళీ మరి గూడాంజన్న విగ్రహం గురించి ఎందుకు కొట్లాడడం? మనం రేపు కొట్లాడదాం పట్టండి. ఫస్ట్ ఈ డిబేట్ లో ఏంటి పాట చచ్చిపోతేనే కదా మళ్ళీ బతికించింది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత. సార్ అమరవీరుల స్తూపం ముందు కనీసం శిలాఫలం వేసుకోలేకపోయినాం సార్. 70 సంవత్సరాల పోరాటము, కనీసం ఆ శిలాఫలకం అనాథలాగా వాళ్ళకి శిలాఫలకం వేసే అర్హత వాళ్ళకి లేదేమో, శిలాఫలకం మీద పేర్లు ఎక్కించారా, ఎక్కే అర్హత వాళ్ళకి లేదేమో అంటున్నా. అదే ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం వచ్చినప్పుడే మనకు ఆత్మగౌరవం గుర్తొస్తుంది. ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలా వద్దా? ఆయన ఆంధ్రప్రదేశ్ కు ఉమ్మడి ముఖ్యమంత్రిగా చేసిండు. మా బీసీలకి రాజకీయ గుర్తింపు పటేల్ పట్వారీ పాలన పోయి రెడ్లు వెలమ దొరల నుంచి బీసీలకి రాజ్యాధికారం వచ్చింది ఆయన వల్లనే. ఆయన అభిమానించేటోళ్ళు ఉంటారు, వివేదించేటోళ్ళు. నీ అనేది కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహం 12 ఏళ్ల తర్వాత కూడా ఎందుకుంది ఇక్కడ? మరి కేసీఆర్ గారు చెక్కభజన చేసిండా? ఆయన రోజు ఆయన ఇంటి చుట్టూ పార్క్ చుట్టూ తిరిగిండు కదా. కాల్చి చంపిన కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహం ఎట్లుంటది? ఆయన పేరు మీద పార్క్ చిన్న చిన్న సందర్భాలు వచ్చిన ప్రతిసారి విగ్రహం ఎందుకు లేదు? కాదు అంటే ఎందుకు లేదు? ఏదో ఒక అన్రెస్ట్ కి, లేకపోతే ఏదో ఒక అసంతృప్తికి, లేకపోతే ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేయడానికి ఇస్మాయిల్ గారు ఏదో ఒక దాన్ని వెతుక్కుంటున్నారేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు ఎన్టీఆర్ గారి విగ్రహం ఇష్యూ అయింది, కొంతమంది అందరూ మాట్లాడకపోవచ్చు, కొంతమంది మాట్లాడారు. ఇప్పుడు కేటీఆర్ గారు బయట వినిపించాను కదా, నేను ఆయన గర్వంగా చెప్తున్నాడు 70 అడుగుల విగ్రహం పెట్టామని. మరి ఆ రోజు ఎవరు అడగలేదు, ఇస్మాయిల్ అడగలేదు, వెంకటకృష్ణ అడగలేదు, విఠల్ అడగలేదు, ఎవరు అడగలేదు. ఎందుకంటే అది అడిగే సందర్భం కాదు. కానీ ఇప్పుడు అడుగుతున్నారు. ఏంటిది రాజకీయ అవకాశం? అర్థం చేసుకోవాల్సింది ఒకటన్నా, విగ్రహాలు పెట్టేటప్పుడు, రాజకీయాలు చేసేటప్పుడు, ఆ రాజకీయాల చుట్టూ ఉన్నటువంటి మర్మాలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు అది ఒక ఏమంటారు, వాళ్ళు కూడా ఒక గేమ్ స్టార్ట్ అయ్యి ఒక గేమ్ నడుస్తుంది. ఇవాళ సందర్భము విఠలన్న కూడా పాపం బాగా ఆవేదనలో ఉన్నాడు. బాగా నాకు కూడా ఇవాళ ఆయన పట్ల సానుభూతి కలుగుతా ఉన్నది. కానీ ఒకటి మాత్రం మనం మర్చిపోతే, నేను ఆయన ఆవేదనతో ఉన్నాడు, సానుభూతి తెలియజేయాల్సిందే. కానీ ఈ రోజు సందర్భము పవన్ కళ్యాణ్ తిట్టాలనే సోకు మాకేం లేదు. పవన్ కళ్యాణ్ అంత పెద్ద నాయకుడు చేయాలని ఆరాటం మాకు లేదు. ఆయన నాయకుడిగా పెద్దగా ఏ నాయకత్వంలో పోయినా మాకు వచ్చే అభ్యంతరం లేదు, మాకు వచ్చే ఇబ్బంది కూడా లేదు. ఆయనను మనం పట్టించుకో మాకే మా సరిపడా పనులు ఉన్నాయి ఇక్కడ. ఆయన పని ఆయన చేసుకోవచ్చు. పాపం అక్కడ ఉన్న పనులు వదిలిపెట్టి ఇక్కడ ఆయన టైం కేటాయించినాడు. పవన్ కళ్యాణ్ తిట్టడం కోసమో, లేకపోతే ఇంకో ఆంధ్ర నాయకుడిని తిట్టడం కోసమో తెలంగాణ వాదాన్ని కానీ తెలంగాణ వాదిగా కానీ మాట్లాడడానికి మేము సిద్ధంగా లేము. కానీ తెలంగాణ మీద అక్కసి వెళ్ళకపోయినప్పుడు, తెలంగాణ మీద కుట్రలు చేసినప్పుడు, కావాలనుకొని కాలు దువ్వినప్పుడు తప్పకుండా ప్రతిఘటిస్తాం. ఇది మా బాధ్యత. మీరే చెప్పండి. ఇప్పుడు నువ్వు చెప్పిన 3 అన్నావు కదా, అక్కసు వెళ్ళగక్కినప్పుడు, కాలు దిగినప్పుడు, ఇంకోటి ఏంటంటే కుట్ర అన్నావు. ఈ మూడిటికి ఆధారం ఉందా? ఆయన ఎప్పుడో 11 దీక్ష చేశానన్నది 12 ఏళ్ల క్రితం. ఇవాళ చెప్తా సరే, మీరు గుర్తు చేశారు కాదు చెప్తున్నా. పాపం ఆయన 11 రోజులు భోజనం 12 ఏళ్ల క్రితం అండి. ఇప్పుడు కానీ మర్చిపోయే అలవాటు కూడా ఉంది ఆయనకు. ఆయనకుంది, నాకు గుర్తుంది కాబట్టి చెప్తున్నా. తర్వాత నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఆయన పాపం స్క్రిప్ట్ చూసుకోవాల్సింది. ఇలా మాట్లాడేటప్పుడు కూడా ఎందుకోసము మీటింగ్ పెట్టుకోవాలనుకున్నారనే విషయం కనీసం ప్రెస్ మీట్ లో అవకాశం దొరికినా చెప్పుకుంటే బాగుండేది. రెండోది ఆయన చెప్తున్నప్పుడు గద్దరట తూటాలు వెళ్తారట, నన్ను కాపాడని నా దగ్గరకు వచ్చిండట. అప్పుడు ఆయన జనసేన పెట్టినట్టు, ఈయన జనసేన పార్టీ పెట్టింది. ఇప్పుడు 2097 లో తూటాలు వెళ్తారు. నిన్ను తీసుకుంటా దయచేసి. పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట, ఆర్కే ప్లీజ్ ఒక్క మాట. ఉన్నప్పుడు ఎవరైనా దగ్గరికి వచ్చారా మీరు అందరూ? ఏమండి
గద్దర్ గారు ఉన్నప్పుడు దగ్గరికి వచ్చారు మీరు అందరూ? అసలు గద్దర్కు ధైర్యం చెప్పే అంత ఇదా పవన్ కళ్యాణ్? ఇక్కడ గద్దరే ఇక్కడ లక్షలాది మందికి ధైర్యం చెప్పినవాడు, వేలాది మందికి ధైర్యం చెప్పినవాడు కావచ్చు, మీకు మిత్రులుగా ఉండవచ్చు కావచ్చు. ప్రభుత్వం ఏంటి ఆయన ధైర్యం ఆ మాట చనిపోయిన వాడిని సాక్ష్యం చెప్పించలేమని మీరు ఇష్టం వచ్చాడు మాట్లాడతారా? సాక్ష్యం చనిపోయింది కదా ఆయన వచ్చి ఇప్పుడు చెప్పలేడు కదా సాక్ష్యం కాదు. దగ్గర వచ్చి పవన్ కళ్యాణ్ నన్ను కాపాడన్నాడా? ఈయన తురుం ఖాన్ ఇక్కడ ఉన్నాడు. ఆయన ప్రజా యుద్ధంలో ఆయన పేరుంది, ఆయన యుద్ధం నుంచి వచ్చిన వాడు, ప్రజాక్షేత్రంలో యుద్ధం చేసిన వాడు గద్దర్ హీరో తెలంగాణలో. ఈ తెలంగాణలో గద్దర్ విషయంలో ఒక మాట ఇస్మాయిల్, మీరు కొంచెం కంట్రోల్ ఉండండి. కంట్రోల్ ఒక మాట ఆర్కే ఇక్కడ ఒక పాయింట్ సెట్ చేయాలనుకుంటున్నా. ఆర్కే ఒక మాట, ఎవరో ఒకరు కోఆపరేట్ చేయండి ప్లీజ్, ఎవరో ఒకరు కోఆపరేట్ చేయండి ఆర్కే ప్లీజ్. ఎవరో ఒకరు పదులు అనుభవించి ఆస్తులు అనుభవించి ఇప్పుడు బయటకు వచ్చేసి అక్క రూపం నుంచి అమ్మ రూపంగా మారి ఏ జెండాతో పెట్టారు మీరు? మీకు ఆ మాట మాట్లాడే అర్హత కూడా లేదండి. నేను చెప్తున్నా ఎందుకు చెప్తున్నా అంటే వినండి. ఎక్కడి పవన్ కళ్యాణ్ ఆస్తులు ఎవరి మీద సంపాదించాడు? ఏ ప్రాంతం మీద? ఎక్కడి నుంచి సంపాదించినాడు పవన్ కళ్యాణ్? ఎక్కడి నుంచి సంపాదించాడు? బండి కట్టి గద్దర్ పాడింది అంటాడు. ఎవరు రాశారు తెలియదు. ఆ ఊరు బిడ్డనండి, యాదగిరి రాసిన. తెలియకపోతే తెలుసుకో బ్రదర్, రాసి ఇచ్చింది లేదంటే చదివితే ఎట్లా? బండనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లో మొత్తం కొడుకో నా కొడుకు ప్రతాప్ రెడ్డి అని మా దగ్గర ఉన్నటువంటి దొర మీద రాసిన బండి యాదగిరిని గద్దర్ రాసిన చెప్తున్నాడు. తప్పండి, తెలుసుకొని మాట్లాడాలా? ఆయన చెప్పిందంతా నిజమైనట్టు అబద్ధాలు చెప్తా ఉంటే వినాలా? ఈ రోజు మా ఆవిర్భావ దినోత్సవం రోజు నువ్వు కావాలని ఇక్కడ పెడతావు, మీరు ఫోటోలు దిగుతారు, కలుస్తారు అంటున్నారు కదా. ఎన్ని సినిమా ఫంక్షన్ లో అభిమానులతో ఫోటో దిగారు చెప్పండి? ఎంతమందికి సమయం ఇచ్చినాడు పవన్ కళ్యాణ్ గారు చెప్పండి? ఇక్కడ వేలాది మంది అభిమానులు ఉన్నారు కదా, ఎంతమంది అభిమానులతో పవన్ కళ్యాణ్ గారు ఫోటోలు దిగారు? ఎంతమందిని ఆత్మీయంగా పడుతున్నారు? ఒక్క రోజున ఇక్కడ ఉన్నటువంటి అమరుల స్థూపం దగ్గరికి వెళ్ళి చూసినాడు ఆయన? అమరుల స్థూపం దగ్గర తెలంగాణ మీద ప్రేమ ఉందా? ఇదా తెలంగాణ మీద ఉండే ప్రేమ? అబద్ధాలు చెప్పడమా? అన్ని అబద్ధాలు ఉంటాయి కానీ ఆర్కే ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం ఉండండి దయచేసి. ఆర్కే మీరు బయట ఉన్నారు, మీ వాయిస్ రీచ్ అవ్వట్లేదు, అందుకే ఒక్క నిమిషం నేను చెప్పే మాట కూడా వినండి. ఇస్మాయిల్ గారు మీరేంటంటే ఇండివిజువల్ గా గద్దర్ గారితో అసోసియేట్ అయి ఉన్నారు కాబట్టి మీరు అలా మాట్లాడుతున్నారు. 100% అదే చెప్తాను మిత్రమా, నేను అదే చెప్తున్నా. కానీ ఈ రాష్ట్రాన్ని ఏలిన పార్టీ గాని గత ప్రభుత్వం గాని గద్దర్ గారి విషయంలో వ్యవహరించిన తీరు వ్యతిరేకించావు. ఎక్కడ వ్యతిరేకించావు? వ్యక్తిగతంగా పిలవలేదు, ఇండివిజువల్ గా పిలవలేదు. దయచేసి అర్థం చేసుకో. అక్కడ ఉన్నటువంటి పర్సనల్ గా తీసుకోవద్దు. నేను నిన్ను పర్సనల్ గా పిలవలేదు, కవిత గారి పార్టీ ప్రతినిధిగా నిన్ను పిలిచాను. కవిత గారు ఆనాడు ఆ పార్టీలో ఉన్నారు, ఆనాడు ఆ ప్రభుత్వంలో ఉన్నారు. గద్దర్ గారికి జరిగిన అవమానం చనిపోయినప్పుడు కూడా జరిగిన అవమానం ఇవన్నీ గుర్తు చేసుకుని మాట్లాడాలి. మనం మాట్లాడితే మాట్లాడిన విషయం మీకు తెలుసా? తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. గద్దర్ గుర్తు రాలే, ఆయన మన అందశ్రీ గారి గుర్తు రాలా, అందశ్రీ గారి గేయం గుర్తు రాలా. వద్దంటున్నా ఈ అబద్ధాలు అందశ్రీ గారి సంబంధించి కానీ గద్దర్ విషయంలో కానీ తెలంగాణ నికార్సైన బిడ్డల విషయంలో కవితక్క గారు వెంట ఉన్నారు. ఆ రోజు అదే ప్రభుత్వం ఆనాడు ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాను. రైట్ విఠల్ చెప్పండి. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అసలు ఈ వివాదం మొత్తానికి కారణమైన మా ప్రొఫెసర్, మా గురువు గారు నాగేశ్వర గారు మౌనంగా ఉన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న యువత రోడ్డు మీదకి వచ్చి కొట్టుకునేటట్టు ఒక బాధ్యత గల ప్రొఫెసర్ కాబట్టి నాగేశ్వర గారు మా గురువు గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న యువత కాదండి, రాష్ట్రంలో ఉన్న యువత మాత్రమే. సాగర్ గారు, నాగేశ్వర గారు మా గురువు గారు పొరపాటున ఆయన ఒక మాట మాట్లాడిండు, దాని వల్ల ఇంత రచ్చలేసింది. కాబట్టి నాగేశ్వర గారు ఉపసంహరించుకున్న తర్వాత ఎవరి ఆదేశాల మేరకు ఈ ప్రెస్ మీట్ జరిగింది? వైఎస్ఆర్ బయట మేమందరం ఏమనుకుంటున్నాం అంటే ఒక సంఘటన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మేము 100 పెట్టినాం 25 ఏళ్లలో.
ఒక సంఘటన జరిగిన తర్వాత అన్యాయం జరిగిన వాళ్ళ వైపు అందరం కలిసి చర్చించుకుంటాం. నాగేశ్వర గారిని ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేయలేదు. ఆంధ్ర పోలీసులు నాగేశ్వర గారి ఇంటికి రాకముందే హడావుడిగా ఈ ప్రెస్ మీట్ పెట్టి ఇంత విద్వేషం రెచ్చగొట్టారు కదా. మా పాషమాదిరి గారు అంటే మాకు గౌరవం, సార్ కొంచెం ఎమోషనల్ గా మాట్లాడి ఉండొచ్చు, కానీ దీని వెనుక ఏముందంటే మొన్న ప్రధానమంత్రి మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు హెల్త్ బాగలేదు, ఆయన ఇంటికి వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళారు. రెండో వైపు నాగేశ్వర్ గారు ఉపసంహరించుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు అరెస్ట్ చేయొద్దని చెప్పి ఈ ట్రోలింగ్ చేయొద్దు బంద్ చేయండి అని చెప్పిన తర్వాత అకస్మాత్తుగా తెర వెనుక మేము అనుకుంటున్నది, ప్రజావర్గాలు ఏమనుకుంటుందంటే వైఎస్ఆర్ సిపి పార్టీ, టిఆర్ఎస్ పార్టీ నాగేశ్వర్ గారి భుజం మీద తుపాకీ పెట్టి జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో బెనిఫిట్ పొందాలనే ఒక కుట్రతో నడుస్తుందని ఒక వర్గం నడుస్తుంది. బీజేపీ, చంద్రబాబు, టీడీపీ, జనసేన మూడు కలిపి ఒకటి రావాలనుకుంటున్నాయి. కానీ ఇక్కడ వివాదానికి కారణమైన నాగేశ్వర సారు మౌనంగా ఉంటాడు. అసలు సంబంధం లేని తెలంగాణ అంశం తీసుకొచ్చి ఈ రోజు చర్చ జరగాల్సింది తెలంగాణ నిరుద్యోగుల పరిస్థితి ఏంది, తెలంగాణ రైతుల పరిస్థితి ఏంది, ఇన్ని సహజ వనరులు ఉన్న తెలంగాణ ఇంకా ఎందుకు ఇలా తెలంగాణ అవుతుందని పక్కకు పెట్టి కేవలం పవన్ కళ్యాణ్ కున్న చరిష్మా తోటి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ నిజంగా తప్పు చేస్తే నేను ఓపెన్ గా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ అనేటోడు తెలంగాణకి వ్యతిరేకంగా ప్రూవ్ చేస్తే నేను పోతా పవన్ కళ్యాణ్ గల్లా పట్టుకోవడానికి. ఎవరు వస్తారో రండి, నాకు ఆ చనువు ఉంది, ఆ ధైర్యం ఉంది. ఓపెన్ ఛాలెంజ్ ఇది. పవన్ కళ్యాణ్ తెలంగాణ విషయంలో ద్రోహం చేసిండని ఇప్పుడున్న వాళ్ళు ఎవరైనా ప్రూవ్ చేయండి, నేనే పోతా తుపాకీ పట్టుకొని. రండి దమ్ముంటే. మనం ఎంతసేపు ఆంధ్రోళ మీద పడి ఎడవడం తప్ప మన ఇల్లు మనం కడుక్కోవడం చేత కాదు. కనీసం అమరవీరుల స్తూపం మీద శిలాఫలకం వేసుకోలేదు, ఇంకేం మాట్లాడతామండి తెలంగాణ మాత్రం. కేసీఆర్ అనేటోడు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మార్చినప్పుడు మన గలాలు ఎటుపోయినాయి. ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణకు అన్యాయం చేస్తుంటే మనం ఏం మాట్లాడడం. పవన్ కళ్యాణ్ అంటే ఉత్తరకు వచ్చింది కాబట్టి ఏదైనా మాట్లాడొచ్చు. మన ఇజ్జతి మనం తీసుకోవద్దు. తెలంగాణ అంటే ఒక పవన్ కళ్యాణ్ వచ్చిపోయి ఒక మీటింగ్ పెడితే తెలంగాణ మొత్తం అయిపోతుంది, ఒక ఎన్టీఆర్ విగ్రహం పెడితే అయిపోతుంది అంటే తెలంగాణని మనం మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది. తెలంగాణకు అన్యాయం చేస్తే మనం ఎవరైనా సరే ఆలోచి గారు ఏం చెప్పారు, ప్రాంతం వారి కోసం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెడతాం, ప్రాంతేతరుడు ప్రాంతం నుంచి తరిమి కొడతాం. తెలంగాణ అనేది సోయిగల తెలంగాణ. ఇది ఒక పవన్ కళ్యాణ్ ఒక ఎన్టీఆర్ విగ్రహం పెట్టడంతో అయిపోతుందంటే రైట్. ఓకే ఆర్కే చెప్పండి, మీరు ఇప్పుడు మీరు కంక్లూడ్ చేయండి ఆర్కే. సార్ ఒకటి క్లియర్ నేను చెప్పాలనుకున్నది, 12 సంవత్సరాల తర్వాత ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ప్రతి దాంట్లో ఇలా ఆంధ్ర తెలంగాణ విద్వేషాలు రెచ్చగొట్టడం మాత్రం ఇది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళకు అలా వాళ్ళ గౌరవాన్ని తగ్గించినట్టు అవుతుందండి. ఫస్ట్ థింగ్. రెండవది, మా మానాన్ని మేము జనసేన సభ నిర్వహించుకుంటే అసలు వీళ్ళు ఇంత పిరిగి పంద చర్యలాగా, అంటే వీళ్ళు అడ్డుకోలేదు, ఎవరు అడ్డుకోలేదు అంటున్నారు, అడ్డుకుంది వాళ్ళే. ఒక సభను నిర్వహించుకునే హక్కు అందరికీ ఉంటుందండి, దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం లేదు. దానికొకటి. దాంతో పాటు తెలంగాణ యువత మారుతుంది సార్. 12 సంవత్సరాలు చూస్తున్నారు. మేము అందరం ఇప్పుడు సోకాలు మేము ఎందుకు రాజకీయాలకు రావాలనుకుంటాం, నేను చూస్తున్నాం 12 సంవత్సరాల నుంచి ఇంకా బాగుపడుతుంది. మేము ఎప్పటి నుంచో మన తండ్రులు తాతలు చేసిన పోరాట ఫలితం తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే ఏం జరిగింది? ఎవడు బాగున్నాడు? విద్యార్థులు సంతోషంగా ఉన్నారా? ఉద్యోగులు సంతోషంగా ఉన్నారా? రైతులు సంతోషంగా ఉన్నారా? నలుగురే కదా, మీ అందరికి తెలియదా? 4 పేర్లు వినబడ్డాయి 10 సంవత్సరాల్లో. ఇప్పుడు తర్వాత 2 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వాళ్ళు ఏమి ఇచ్చారు? వాళ్ళ 6 గ్యారెంటీల హామీలు ఏంటి? ఇవన్నీ పక్కన పెట్టేసి ఎంతసేపు యువత చైతన్యవంతులై పవన్ కళ్యాణ్ గారికి అట్రాక్ట్ అవుతుంటే ఏంటి, ఏం జరుగుతుంది? ఆయన అట్రాక్ట్ అవుతున్నట్టు ఏంటి? ఇప్పుడు మనం ఏదో కిలామిటీ చేయాలి కాబట్టి ఆంధ్ర తెలంగాణ అయితే ఫిక్స్. ఇదైతే విద్వేషాలు రెచ్చగొట్టచ్చు, చాలా మంది ఇన్వాల్వ్ అవుతారు. రెండు అటువంటి కాదు. ఇప్పుడు విఠల్ గారు అన్నట్టు దీంట్లో ఈ వివాదాన్ని ముగిసిపోయిన నాగేశ్వర గారి ఇష్యూని ముగిసిపోకుండా వివాదం చేయడంలో గానీ ఈ రచ్చ జరగడంలో గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందనుకుంటున్నారా? సార్ ఎవరి ఊహాగానాలు వాళ్ళవి. డెఫినెట్ గా నేను విఠల్ గారి వాక్యాలతో ఏకీభవిస్తున్నాను, ఉండొచ్చు. లేకపోతే విత్డ్రా చేసుకున్న వాక్యాల తర్వాత రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాల్సిన అవసరం ఎందుకు సార్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ విత్డ్రా చేసుకున్నారు, ఇక్కడ ప్రొఫెసర్ గారు విత్డ్రా చేసుకున్నారు, మళ్ళీ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి పాషం యాదగిరి గారు లాంటి గొప్ప మళ్ళీ దానికి నాగేశ్వర గారు వెళ్ళారు. ఎందుకు ముగిసిపోయింది కదా ఆయన వెళ్ళారు, ఆయన మాట్లాడారు. అక్కడ ఎలా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి గురించి? వ్యక్తిగత విమర్శలు అతి నీచంగా. ఎవరైనా నిజంగా తెలంగాణ సమాజం సిగ్గుపడుతుంది మిమ్మల్ని చూసి, ప్రొఫెసర్ గారి గురించి కానీ పాషం యాదగిరి గారి గురించి కానీ. ఎందుకంటే నేను చెప్పలేకపోతున్నా, మేము గొప్పగా చెప్పుకున్న మార్గదర్శకులు వీళ్ళు మాట్లాడిన మాటలు తీరు అందరికి తెలిసినాయి కదా. మేము యువత ఎవరిని అప్రోచ్ ఎవరిని మార్గదర్శకులుగా తీసుకోవాలి? సిగ్గుపడుతున్నారా? ఇలా
పవన్ కళ్యాణ్ గారు ఇంటి దగ్గరకు వచ్చి ఆయన సిగ్గుపడుతున్నారా? అభిప్రాయం చెప్పని ఏం అభిప్రాయం నువ్వు చెప్పావు కదా, ఇబ్బంది సరే. నీ అభిప్రాయం నువ్వు చెప్పావు కదా, సిగ్గుపడుతున్నారంటారు. నీ సారీ పవన్ నీ కళ్యాణ్ అభిప్రాయం నువ్వు చెప్పాను సిగ్గుపడుతున్నారా? ఆపలేదు కాక మీకు ఆయన అది చెప్పి హక్కు లేదా ఉంది. ఆగు. రౌండ్ టేబుల్ సమావేశం నేను మాట్లాడతాను. రౌండ్ టేబుల్ సమావేశం అదే ఆయన పెట్టాలి. అక్కడ చెప్పింది వాళ్ళ గురించి కదా. సార్ రోజు నేను ఇలాంటి పరిణామాలు సారీ రౌండ్ టేబుల్ సమావేశం వల్ల ఇలాంటి పరిణామాలు కొంచెం ఎవరి dignity వాళ్ళు maintain చేద్దాం. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఏదో ఉద్యమకారులు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టాచరిత్ర ఫోటోతో కొట్టించడం అదేంటి సార్? అంటే ఇక్కడ మాట్లాడకూడదా? తెలంగాణ మన వాళ్ళకే మనకు మాట్లాడే హక్కు లేదా? 100% ఉందండి. కవిత గారు 100% ఉంది. రైట్ రైట్ ఓకే 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 అంటే రౌండ్ టేబుల్ పట్టుకుని అక్కడ కూడా చెప్పుల్లో ఇది చేయడం అంటే వాళ్ళకి మాట్లాడి చెప్పుకునే రైట్ కూడా లేదా? మేము కూడా చేస్తాం అనుకోండి. చెప్పే అవకాశం కూడా ఇవ్వవా? చెప్పే అవకాశం కూడా ఉండదా? ఆ డిబేట్ అబ్బా ఇది. తెలంగాణ గౌరవం ఉంది. మా ఛానల్లో పెట్టే డిబేట్ ఇది. లాంగ్వేజ్ చేదు కాబట్టి మేము తెలంగాణ ఆన్సర్ చేస్తున్నా. నో నో మాట్లాడేవట్లే ఇది కరెక్ట్ కాదు. రైట్ ఓకే చెప్పండి చెప్పండి. సార్, సార్, అయిపోయింది ఇంకా టైం కూడా పాయింట్ సార్. యా ప్లీజ్ ప్లీజ్ కంక్లూడ్ మేము అవసరమైతే సార్, ఇప్పుడు రానున్న రోజు మేము పెట్టాలనుకున్నది ఇంపార్టెంట్ పాయింట్ వెంకటకృష్ణ గారు. ఇంపార్టెంట్ పాయింట్ సార్. వెంకటకృష్ణ గారు ఒకటే థింగ్, జనసేన సార్, పార్టీ బలంగా మేము ముందుకెళ్దాం నిల్చుకున్నప్పుడు ఇక్కడ ఎవరు అడ్డుగా సార్? ఇక్కడ ఉందంతా తెలంగాణ యువతే. ఏమండి ప్రజలు ఇష్టపడితే ఎవరు ఆపలేరండి. మిమ్మల్ని ఆపలేరు, ఇంకో పార్టీని ఆపలేరు, ఇంకో వీళ్ళ పార్టీని ఆపలేరు, ఇంకో ఆ పార్టీని ఆపలేరు. ప్రజలు ఎవరిని ఇష్టపడితే వాళ్ళదే అది అవకాశం, అధికారం. రైట్ ఓకే రైట్ విటల్ కంక్లూడ్ ప్లీజ్. ఉన్న జెన్జీ ఆలోచన ఎట్లుందంటే ఈవెన్ తమిళనాడులో ఉన్న విజయ్ కూడా తెలంగాణకి ఇన్వైట్ చేయాలనుకుంటున్నాం. మొన్న మేము దసపల్లో మీటింగ్ పెడితే తమిళనాడులో ఉన్న విజయ్ కూడా ఇన్వైట్ చేయాలనుకుంటున్నాం. రాజకీయాల్లో కాంపిటీషన్ రావాలి. తెలంగాణకు ఇక్కడ మెజారిటీ ఎస్సీ ఎస్టీ బీసీలు పేదవాళ్ళు తమిళనాడులో ఉన్న విజయ్ కూడా వెల్కమ్ చేస్తాం, పవన్ కళ్యాణ్ కూడా వెల్కమ్ చేస్తాం, ఈవెన్ కాక్రోచ్ పార్టీని కూడా వెల్కమ్ చేస్తాం. ఇక్కడ ఒక చిన్న సందేహం నాకు కాదు ఒక చిన్న సందేహం. మీరు వాళ్ళని ఎవరినైనా ఇన్వైట్ చేయొచ్చు. వాళ్ళు ఎవరైనా వచ్చి తెలంగాణలో జరుగుతున్న పరిపాలనలు లేకపోతే ఇక్కడున్న లోపాలను వాళ్ళు ఎవరన్నా ఎత్తి చూపితే తెలంగాణ తిట్టాడు, మా ఆత్మగౌరవం తిట్టాడు అని ఇస్మాయిల్ అన్నట్టు అంటే మరా? ఇప్పుడు నేను ఢిల్లీలో పోయి దొంగతనం చేస్తా సార్, చేసి ఇక్కడ వచ్చి దాక్కుంటే ఆ తెలంగాణ విటల్ని అరెస్ట్ చేయొద్దని మా వాళ్ళందరూ మరి మన ఇస్మాయిల్ చెప్పేదాని ప్రకారం ఆత్మగౌరవం అంటారు. ఇస్మాయిల్ చెప్పేదాని ప్రకారం ఆత్మగౌరవం అంటారు. ఆయన తెలంగాణ కాదా? ఆయన తెలంగాణ కాదా? మీరు తెలంగాణ కాదా? నాయుడు తెలంగాణ కాదా? మీరు ఒక్కరే తెలంగాణనా? మీరు ఒక్కరే తెలంగాణనా? మిగతా వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళు కాదా? మిగతా వాళ్ళందరూ తెలంగాణ కాదా? సో ఏమవుతుందంటే సర్వం మేమే అహం అన్నట్టుగా ఉంది. ఇది 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 మంచిది కాదు. 12 ఏళ్ళ తర్వాత ఈ సిచ్యువేషన్ మారుతుంది అనుకుంటే మారకపోగా ఇంకెక్కువ బలపడిపోతుంది. అన్ఫార్చునేట్లీ ఇస్మాయిల్ గారు లాంటి ఉద్యమకారులు జర్నలిస్టులు కూడా ఈ రకమైన భావం ఎందుకు వస్తుందో ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. రైట్ ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇస్మాయిల్ గారు, నాయుడు గారు అండ్ విఠల్ గారు అండ్ దయాకర్ గారు, బీజేపీ నాయకులు విఠల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ